గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి సుప్రీంకోర్టు స్టేస్ బాంబే హైకోర్టు ఆర్డర్ ఇన్ గ్రోపింగ్ కేస్. జిఎస్ పేపర్ 2లో మాట్లాడుకుందామండి. అండ్ ఈ ఆర్టికల్ మనం పోక్సో యాక్ట్ ఏదైతే ఉంటుందో ఆ డైమెన్షన్లో చదువుకుంటాము. అండ్ వాట్ ఈస్ దిస్ పోక్సో యాక్ట్ అన్ని డీటెయిల్డ్గా బేసిక్స్ నుంచి నేర్చుకుందాము. జాగ్రత్తగా వినండమ్మా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఆర్టికల్ని. బిఫోర్ అనలైజింగ్ దిస్ ఆర్టికల్ లెట్ మీ వన్స్ టాక్ అబౌట్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. యూపీఎస్సీ ఇన్ఫినిటీ గురించి ఒకసారి మాట్లాడతాను. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఈజ్ ద ఫ్లాగ్షిప్ కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ అండి. దిస్ ఈస్ ద ప్రీమియం కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్. ఇది ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉండడం అనేది జరుగుతుంది. అండ్ బిగినర్ సెంట్రిక్ అప్రోచ్తో ఉంటుంది. అంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు ఎన్సీఆర్టీస్ చదవాలా, లేకపోతే రిఫరెన్స్ బుక్స్ చదవాలని చెప్పి మీకు అపోహలు ఉండొచ్చు. అవేం అక్కర్లేదండి. ప్రతి చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా లోతుల నుంచి, పునాదుల నుంచి చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది. మీరు జాయిన్ అయిన మొదటి రోజు నుంచే మీకు ఎవ్రీడే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేపిస్తాం. మీకు ఎవ్రీడే ఒక క్వశ్చన్ ఇస్తాము, దానికి మీరు ఆన్సర్ చేస్తారు. సో మీరు రాసిన ఆన్సర్స్కి రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సీసాట్ ఏదైతే ఉంటుందో సీసాట్ కూడా కలిపి వస్తుందండి. దిస్ ఇస్ నాట్ ఓన్లీ జిఎస్ కోర్స్, సీసాట్ కూడా కలిపి రావడం అనేది జరుగుతుంది. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఎస్ఎస్సి, సీజీఎల్ యాడ్ ఆన్స్గా కూడా వస్తాయి. ఒకవేళ ప్రిపరేషన్ మధ్యలో వీటి నోటిఫికేషన్ మీకు పడింది అనుకోండి, ఆ నోటిఫికేషన్ పడినప్పుడు వితౌట్ టేకింగ్ ఏ సింగిల్ పెనీ, రూపాయి కూడా ఎక్స్ట్రా తీసుకోకుండా ఆ ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో ఈ ఎక్స్ట్రా సిలబస్ ఏదైతే ఉంటుందో అదే మన ఇన్స్టిట్యూట్లో కవర్ చేయడం అనేది జరుగుతుంది. లోయెస్ట్ ఫీ ఇన్ ద కంట్రీ, దేశంలో మీరు ఎక్కడ చూసుకున్నా ఇంతకంటే తక్కువ ఫీజు ఉండదండి. ఫీజు ఎంత అంటే 40,000 అమ్మ. ఒకేసారి కట్టేస్తే 40,000. లేదు ఇన్స్టాల్మెంట్లు మీకు కావాలి అంటే 50,000. 10 ఇన్స్టాల్మెంట్లో 5,000 చొప్పున 10 ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవచ్చు. అండ్ ఈ కోర్స్ ఏదైతే ఉంటుందో ఇది లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్స్. ఒక్కసారి మీరు డబ్బులు పే చేస్తే తర్వాత రూపాయి కూడా మీ నుంచి తీసుకోవడం ఉండదు. లైఫ్ టైం వ్యాలిడిటీ, మీకు ఉద్యోగం వచ్చేంత వరకు బోత్ లైవ్ క్లాసెస్కి ప్లస్ రికార్డెడ్ క్లాసెస్కి మీకు యాక్సెస్ అనేది లభిస్తుంది. మీరు అన్నాళ్ళు ప్రిపేర్ అయితే అన్నాళ్ళు తిరిగి చూసుకోనక్కర్లా. అర్థమైందా? రైట్. సో అడ్మిషన్స్కి మీరు జాయిన్ అవ్వాలి అంటే యూ కెన్ కాంటాక్ట్ ప్రత్యూష మేడం. అండ్ యూపీఎస్సీ క్రాక్ చేయాలి అని నిజంగా అనిపిస్తే if you are interested, if you are serious aspirant, జాయిన్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ అమ్మ. డోంట్ టేక్ ఎనీ ఛాన్స్. మీకు చాలా చాలా ఇదవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఈవెన్ ఫీజు కూడా మనకి ఈ 1వ తారీఖు నుంచి 5,000 ఎక్స్ట్రా అవ్వబోతుంది. అంటే సింగిల్ పేమెంట్ 45,000 అండ్ ఇన్స్టాల్మెంట్స్ చూసుకుంటే 55,000. సో లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు ఇంత దీనిగా ఇస్తున్నటువంటి కోర్స్ ఏదీ లేదు. ఆలోచించండి. మీకు చాలా చాలా ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ దీనిలో ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ట్రయల్ క్లాసెస్ చూడండి. మా టీచింగ్ స్టైల్ నచ్చితేనే జాయిన్ అవ్వండి. ఓకేనా? ఫస్ట్ టీచింగ్, డబ్బులు తక్కువ అని చెప్పి జాయిన్ అవ్వడం కాదు. మొదట టీచింగ్ చూడండి. టీచింగ్ నచ్చితే అప్పుడు చక్కగా జాయిన్ అవ్వండి ఆలోచించకుండా. రైట్. ఇప్పుడు మనం ఒకసారి యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఏదైతే ఉంటుందో దీన్ని చూద్దాం. చూడండి, కరెంట్ అఫైర్స్ కోర్స్లో మీకు ఏమొస్తుందంటే డైలీ హిందూ అనాలిసిస్ వస్తుంది. డైలీ హిందూ అనాలిసిస్ యొక్క హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్ వస్తుంది. ఎడిటోరియల్స్ ఏవైతే మనం ఇక్కడ డిస్కస్ చేయట్లేదో ఎడిటోరియల్స్ అనేవి లైవ్లో మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. వీక్లీ 3 ఎంసీక్యూ సెషన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. ఎంసీక్యూ సెషన్స్లో భాగంగానే ఎడిటోరియల్స్ ఏవైతే ఉంటాయో ఎడిటోరియల్స్ నేను డిస్కస్ చేస్తానమ్మా. రైట్. సో మెయిన్ సెషన్స్ ఏవైతే ఉంటాయి, మెయిన్ సెషన్ జరగడం అనేది జరుగుతుంది. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది మన యాప్లో ఉంటుంది. మీరు ఆ టెస్ట్ అటెంప్ట్ చేసి కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో మీరు ఎక్కడున్నారో కూడా మీరు తెలుసుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్స్. మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని కోర్సుల్లాగానే ఇది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్స్. ఫీజు ఎంత సార్ అంటే 10,000 రూపాయలు. 10,000 రూపాయలు కడితే చాలు, లైఫ్ టైం వ్యాలిడిటీ. మీరు ఉద్యోగం వచ్చినంత వరకు కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు వినొచ్చు. అర్థమైందా? డైలీ హిందూ అనాలిసిస్, డైలీ డీటెయిల్డ్ హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్, ఎడిటోరియల్ డిస్కషన్స్, వీక్లీ 3 ఎంసీక్యూ సెషన్స్, మెయిన్ సెషన్స్, ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్, లైఫ్ టైం వ్యాలిడిటీతో. అడ్మిషన్స్ కోసం మేడంకి ఫోన్ చేయండి అమ్మా. అండ్ ఒకవేళ మీరు ఇన్స్టాల్మెంట్స్ కావాలి అంటే యూ కెన్ పే దిస్ ఇన్ 2 ఇన్స్టాల్మెంట్స్లో 5,000 లెక్కన మీరు కట్టచ్చు. రైట్. నెలకి 5,000 2 నెలల్లో మీరు చక్కగా కట్టుకోవచ్చు కరెంట్ అఫైర్స్ కోర్స్ జాయిన్ అవ్వాలంటే. ఇప్పుడు ఎలా అయితే పునాదుల నుంచి బేసిక్స్ నుంచి చెప్తానో అలాగే దీనిలో కూడా చెప్పడం అనేది జరుగుతుంది. రైట్. నెక్స్ట్ చూడండి, ఒకసారి ఆప్షనల్ కోర్సెస్ మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే చూడండి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సురేష్ సార్ చెప్తారు.
ఒకసారి మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ యొక్క ట్రయల్ క్లాసెస్ ఉంటాయి, ఒకసారి వాటిని చూడండి, చూసి డెసిషన్ తీసుకోండి. అండ్ సాయిరామ్ సార్ నేనేనండి, నేను ఆంథ్రపాలజీ, నా టీచింగ్ స్టైల్ మీకు నచ్చినట్టయితే మీరు ఆంథ్రపాలజీ చక్కగా జాయిన్ అవ్వచ్చు. తెలుగులో చక్కగా అర్థమయ్యేటట్టు బైలింగియల్లో మనం చెప్పుకుంటాము. సో మీకు మంచి కంఫర్ట్ ఉంటుంది ఆంథ్రపాలజీ క్లాస్లో. ఏ కన్ఫ్యూజన్ ఉన్నా ఏది పెట్టుకోక్కర్లేదు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షనల్ సబ్జెక్ట్స్. మీకు చాలా చాలా ఇది ఉంటుంది. ఫీజు ఎంత అండి అంటే 25,000 రూపాయలు, 25,000 అండి. మీరు సింగిల్ పేమెంట్ చేసేస్తే 20,000 రూపీస్ మాత్రమే. 20,000కే మీరు జాయిన్ అవ్వచ్చు. లేదు ఇన్స్టాల్మెంట్స్ కావాలంటే యూ కెన్ పే దిస్ ఇన్ 5 ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ 5,000 ఈచ్. నెలకు 5,000 చెప్పున చక్కగా మీరు కట్టుకోవచ్చు. ఇది కూడా లైఫ్ టైం, ఈ రెండు కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉన్నటువంటి కోర్సెస్. ఆప్షనల్ కోర్సెస్ కూడా మన ఇన్స్టిట్యూట్లో లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాం. సో అడ్మిషన్స్ కోసం ప్రత్యూష మేడం నెంబర్ ఒకసారి కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసి చక్కగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా జాయిన్ అవ్వండి. ట్రయల్ క్లాసెస్ కావాలంటే మన ఇన్స్టిట్యూట్ ప్లేలిస్టులోకి వెళ్ళండి. లిస్టులో యూపీఎస్సీ ఆంథ్రపాలజీ అని ఉంటుంది, యూపీఎస్సీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని 2 ప్లేలిస్టులు ఉంటాయి వేరువేరుగా. ఒకసారి అవి చూడండి, చూసి ట్రయల్ క్లాసెస్ చూసి డెసిషన్ తీసుకోండి. రైట్. సో ఇప్పుడు మన ఆర్టికల్ ఏదైతే ఉందో దాన్ని డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి అమ్మ. ఏమైందంటే రీసెంట్గా సుప్రీంకోర్టు అనేది బాంబే హైకోర్టు ఇచ్చినటువంటి ఒక వెడ్డిక్ట్ ఏదైతే ఉంటుందో ఆ వెడ్డిక్ట్ని వెంటనే స్టే విధించడం అనేది జరిగింది. అసలు ఆలోచించకుండా వెంటనే స్టే ఇవ్వడం అనేది జరిగిందండి. ఏంటి ఆ వెడ్డిక్ట్? ఎందుకు సుప్రీంకోర్టు అంత దీనిగా అంత క్విక్గా రియాక్ట్ అవ్వాల్సి రావడం అనేది జరిగింది అంటే, ఫస్ట్ బాంబే హైకోర్టు ఇచ్చినటువంటి వెడ్డిక్ట్ చెప్తాను చూడండి. ఏం జరిగింది అంటే, ఒక వ్యక్తి చిన్నపిల్లల మీద మామూలుగా మీకు పాక్సో యాక్ట్ అనేది తెలుసనే అనుకుంటున్నాను. ఏంటిది? ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ అండి. సో పేరులోనే ఉంది. ఈ యాక్ట్ ఎందుకు ఎనాక్ట్ చేశారు? పిల్లల్ని సెక్షువల్ అఫెన్సెస్ ఏవైతే ఉంటాయో సెక్షువల్ అఫెన్సెస్ నుంచి, దాంతోపాటు పోర్నోగ్రఫీ ఏదైతే ఉంటుందో పోర్నోగ్రఫీ బారి నుంచి పిల్లల్ని రక్షించడానికి, పిల్లలకి అలాంటి అబ్యూజ్ అండ్ అసాల్ట్ ఏవైతే ఉంటాయో అవి ఇదవ్వకుండా వాళ్ళు సేఫ్ ఎన్విరాన్మెంట్లో బతకాలి అని చెప్పి ఈ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఇది తీసుకొచ్చారు. ఈ యాక్ట్లో భాగంగా ఎవరైతే చిన్నపిల్లల మీద సెక్షువల్ అసాల్ట్కి పాల్పడతారో వాళ్ళకి చాలా చాలా దీనిగా స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇది చేయడం అనేది జరిగింది. అయితే ఏమైంది అంటే, బాంబే హైకోర్టు దగ్గర ఒక కేసు వచ్చింది. ఏమొచ్చిందంటే, ఒక అమ్మాయిని, చిన్నపిల్లని ఒక వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన సెక్షువల్ అసాల్ట్ చేయడం అనేది జరిగింది. తప్పుగా బిహేవ్ చేయడం ఏదైతే ఉంటుందో అది చేయడం అనేది జరిగింది. అయితే ఆ కోర్టులో ఆ కేసులో బాంబే హైకోర్టు తను తీర్పిస్తూ ఏం చెప్పింది అంటే, ఇట్ ఈజ్ ఆన్ క్లాత్ గ్రోపింగ్. అంటే అర్థం ఏంటి అంటే, స్కిన్ టు స్కిన్ టచ్ అవ్వలేదు కదా ఈ వ్యక్తి, ఆ అమ్మాయి తాలూకా స్కిన్ టచ్ చేయలేదు కదా. సో ఎనీ యాక్ట్ అగెన్స్ట్ ఏ మైనర్ వుడ్ అమౌంట్ టు గ్రాపింగ్ ఆర్ సెక్షువల్ అసాల్ట్ ఓన్లీ ఇఫ్ దేర్ వాజ్ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అని చెప్పడం అనేది జరిగింది. ఓన్లీ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఉంటేనే అది సెక్షువల్ అసాల్ట్ అంట పాక్సో యాక్ట్ కింద. కానీ మిగిలిన దానిలో ఉంటే సెక్షువల్ అసాల్ట్ కాదు. ఒక మియర్ టచింగ్ అండ్ ప్రెస్సింగ్ ఆఫ్ క్లాత్ బాడీ అంటే బట్టల పైన మీరు ఎలాంటి ఫాండ్లింగ్ చేసినా లేకపోతే ఎలాంటి ఇబ్బందికరంగా బిహేవ్ చేసినా అది ఈ యాక్ట్ కింద తప్పు కాదు అని చెప్పడం అనేది జరిగింది. మనకి వింటా ఉంటేనే ఒళ్ళు గగుట్ పుడుస్తూ ఉంటుంది, రైట్? వింటా ఉంటేనే మనకు వెంటనే మనకే తెలిసిపోతుంది. నో వి మైట్ నాట్ బి ద రెస్పెక్టెడ్ మేజిస్ట్రేట్స్, రైట్? సో మనకి ఇది ఈ పరిస్థితి వింటుంటేనే తెలిసిపోతుంది. సో ఇట్ ఈజ్ అన్ అఫెన్స్, రైట్? పోక్సో యాక్ట్ అనేది ఎందుకు తీసుకొచ్చారు? సెక్షువల్ అఫెన్సెస్ ఏవైతే ఉంటాయో, ఆ మెలైస్ ఏదైతే ఉంటుందో చిన్నపిల్లల మీద వాళ్ళు ఇది చేసేటటువంటి అఘాయిత్యాలు ఏవైతే ఉంటాయో వాటిని కంట్రోల్ చేయడానికి. ఇఫ్ ఇలాంటి ఓన్లీ స్కిన్ టు స్కిన్ ఇదేదైతే ఉంటుందో, కాంటాక్ట్ ఏదైతే ఉంటుందో అప్పుడే మేము దీని కింద చేస్తాము, క్రైమ్ కింద మేము ముద్రిస్తాము అంటే, ద బేసిక్ ఐడియా ఆఫ్ పాక్సో యాక్ట్, బేసిక్ ఎయిమ్ ఆఫ్ పాక్సో యాక్ట్ ఏదైతే ఉంటుందో అది డిస్రప్ట్ అవుతుంది. సో బట్ బాంబే హైకోర్టు ఏ ప్రాతిపదికన విచ్ బేసిస్ ఈ తీర్పు ఇచ్చిందో తెలియదు, కానీ బాంబే హైకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు ఏదైతే ఉంటుందో దాన్ని సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో అది స్టే విధించడం అనేది జరిగిందమ్మ. సో ఇది మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. అర్థమైందా? సో బెంచ్ ఏం చెప్పారు అంటే, ద వెర్డిక్ట్ వుడ్ క్రిపుల్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద పాక్సో యాక్ట్. పాక్సో యాక్ట్ యొక్క మియర్ ఎయిమ్ ఏదైతే ఉంటుందో దాన్ని అండర్మైన్ చేస్తుంది ఈ తాలూకా వెర్డిక్ట్ అని చెప్పడం అనేది జరిగిందమ్మా, రైట్? సో ఈ కేసులో ఏం చేశారు అంటే, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో చిన్నపిల్లల మీద ఇది చేసినటువంటి వ్యక్తి
ఆ వ్యక్తికి పాక్సో యాక్ట్ కింద 3 years పడిందమ్మా. 3 years జైలు శిక్ష పడితే మన తాలూకా బాంబే హైకోర్టు ఏం చేసింది అంటే దట్ నెవర్ కమ్స్ అండర్ పాక్సో యాక్ట్ అని చెప్పి దిస్ ఇస్ ఎ మియర్ సెక్షువల్ అసాల్ట్, మియర్ సెక్షువల్ అబ్యూస్ అని చెప్పి సెక్షన్ 3 ఐపీసీ సెక్షన్ 354 కింద 1 year జైలు శిక్ష విధించడం అనేది జరిగింది. ఇది చాలా తప్పు అని చెప్పి మన తాలూకా సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో సుప్రీంకోర్టు ఇది చేయడం అనేది జరిగింది. సో కోర్ట్స్ అనేవి ఇలాంటి చట్టాలు ఇలాంటి పరిస్థితుల దగ్గర కరెక్ట్గా ఇది ఇవ్వకపోతే ఏమవుతుంది, ప్రజలు ఎవరైతే ఉంటారో ప్రజలకి ఈ యాక్ట్స్ ఏవైతే ఉంటాయో చట్టాలు ఏవైతే ఉంటాయో వాటి మీద నమ్మకం కోల్పోతారు. న్యాయ వ్యవస్థ జ్యుడిషియరీ ఏదైతే ఉంటుందో వాటి మీద కూడా నమ్మకం కోల్పోయేటటువంటి అవకాశం ఉంది. రైట్. సో పాక్సో యాక్ట్ ప్రకారం వాళ్ళకి ఇది ఇవ్వాలని చెప్పి అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి నోటీసులు కూడా కోర్టు అనేది జారీ చేయడం అనేది జరిగింది. నౌ లెట్ us అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ పోక్సో యాక్ట్. ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఈ పోక్సో యాక్ట్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. సో మనకి ముందు నుంచి ఈ సెక్షువల్ అఫెన్సెస్ ఏవైతే ఉంటాయి, సెక్షువల్ అబ్యూజ్ ఏదైతే ఉంటుందో ముఖ్యంగా పిల్లల మీద, అది దేనిలో ఉండేది అంటే ఐపీసీ సెక్షన్స్, ఇండియన్ పీనల్ కోడ్ డిఫరెంట్ సెక్షన్స్లో ఉండడం అనేది జరిగింది. సో ఫస్ట్ టైం ఇలాంటి ఇవేవైతే ఉంటాయో ఈ సెక్షువల్ అసాల్ట్స్ ఏవైతే ఉంటాయో వీటికి ఒక స్పెషల్ లా అనేది కావాలి, ఏ స్పెషల్ లా నీడెడ్ అనేటటువంటి ఇదితో ముందుకు రావడం, ఇది పాక్సో యాక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. పాక్సో యాక్ట్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ నుంచి పిల్లల్ని రక్షించేటటువంటి చట్టం అని అర్థం. ఇది ఎప్పుడండి ఎనాక్ట్ చేశారు? ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఫ్రమ్ 14th November 2012. ఎప్పటి నుంచి అంటే 2012 నుంచి ఇది అవ్వడం అనేది జరిగింది. రైట్. మెనీ రూల్స్ ఏవైతే ఉంటాయో దీనిలో డిఫరెంట్ రూల్స్ అనేవి ఇది చేయడం అనేది జరిగిందమ్మా. ఇట్ ఈస్ ఎ కాంప్రహెన్సివ్ లా టు ప్రొవైడ్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి తీసుకొచ్చినటువంటి ఒక కాంప్రహెన్సివ్ లా. అర్థమైందా? చిల్డ్రన్ని దేని నుంచి కాపాడడానికి ముఖ్యంగా పేరులోనే ఉంది. సెక్షువల్ అసాల్ట్స్ ఏవైతే ఉంటాయో సెక్షువల్ అసాల్ట్స్, సెక్షువల్ హెరాస్మెంట్స్ ఏవైతే ఉంటాయో సెక్షువల్ హెరాస్మెంట్స్, అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఎట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ జ్యుడిషియల్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో పిల్లలు వల్నరబుల్ కాబట్టి వాళ్ళని ప్రభావితం చేసేటటువంటి అవకాశం ఉంటుంది జ్యుడిషియరీ ప్రాసెస్లో కానీ, దాంతోపాటు ఈ ట్రయల్స్ అవుతున్నప్పుడు కానీ. సో వాళ్ళ ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయో వాటిని సేఫ్ గార్డ్ చేయాలి, సాక్ష్యాలను తారుమారు చేయకుండా ఇలాంటి విషయాల్లో కూడా ప్రాపర్ సేఫ్టీ అనేది వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? ఫర్ ద ప్రాపర్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ ఇన్ వ్యూ ఆఫ్ హిజ్ ఆర్ హెర్ ప్రొటెక్షన్ ఆఫ్ ద రైట్ టు ప్రైవసీ అండ్ కాన్ఫిడెన్స్. పిల్లలకు కూడా రైట్ టు ప్రైవసీ అనేది ఉంటుంది అండ్ రైట్ టు కాన్ఫిడెన్షియాలిటీ అనేది ఉంటుంది. సో దాన్ని కూడా కాపాడాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇది చేయడం అనేది జరిగింది. ఈ పాక్సో యాక్ట్ కింద ఏవైతే కేసులు వస్తాయో వాటికి ఏం చేశారు అంటే స్పెషల్ కోర్ట్స్ ఏవైతే ఉంటాయో స్పెషల్ కోర్ట్స్ అనేవి ఇది చేయడం అనేది జరిగిందండి. అర్థమైందా? స్పెషల్ కోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇది చేయడం అనేది జరిగింది. సో దీనిలో ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏం తీసుకొచ్చారు అంటే డెఫినిషన్ ఆఫ్ చిల్డ్రన్ అనేటటువంటి ఏదైతే ఉంటుందో ఆ పదానికి డెఫినిషన్ ఇచ్చారు. ఎవరు పాక్సో యాక్ట్లో చిల్డ్రన్ అంటే ఎవరు అని. సో 0 to 18 years 18 ఏళ్ళ లోబడి పిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ చిల్డ్రన్ అని చెప్పడం అనేది జరిగింది. సో డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ సెక్షువల్ అబ్యూజ్ అంటే ఏంటి, ఎప్పుడు సెక్షువల్ అబ్యూజ్ అవుతుంది, పెనట్రేటివ్ సెక్షువల్ అబ్యూజ్ అంటే ఏంటి, నాన్ పెనట్రేటివ్ అసాల్ట్ అంటే ఏంటి. సో ఇలాంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటి తాలూకా డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డెఫినిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడం అనేది జరిగింది. రైట్. దాంతోపాటు ఈచ్ సెక్షువల్ అసాల్ట్ ఏదైతే ఉంటుందో ఇప్పుడే చెప్పాం కదా, పెనట్రేటివ్ కానీ నాన్ పెనట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ కానీ లేకపోతే సెక్షువల్ అబ్యూజ్ ఏదైతే ఉంటుందో సెక్షువల్ అబ్యూజ్ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్క దానికి స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈచ్ వన్ డిఫరెంట్ పనిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో పనిష్మెంట్స్ కూడా దీనిలో ఇది చేయడం అనేది జరిగింది. అండ్ గ్రూప్ సెక్షువల్ అసాల్ట్ ఏదైతే ఉంటుందో దానికి కూడా ఒక రిలవెంట్ పనిష్మెంట్తో ముందుకు రావడం అనేది జరిగింది. అండ్ క్రైమ్ ఏదైతే ఉంటుందో క్రైమ్ని మ్యాండేటరీగా రిపోర్ట్ చేయాలి. పోలీసులు కొన్ని క్రైములు ఏం చేస్తారు, సెటిల్మెంట్లు గట్రా చేస్తారు, అలాంటివి చేయకూడదు. క్రైమ్ అనేది తప్పకుండా రిపోర్ట్ అవ్వాలి అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఎవరైనా ఈ అఫెన్స్ని ఇది చేద్దామని చెప్పి సెటిల్మెంట్ చేయడానికి కానీ లేకపోతే ఇది చేసేద్దాం కోర్టుల ముందుకు తీసుకువెళ్ళకూడదు, లా అండ్ ఆర్డర్ ముందు తీసుకువెళ్ళకూడదు అని ఎవరైనా ప్రయత్నించినా కానీ వాళ్ళకి కూడా ఇది అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? వాళ్ళకు కూడా ఇది చేయడం అనేది జరిగింది. సో దీనిలో సెక్షువల్ అసాల్ట్ యొక్క డెఫినిషన్ ఏమిచ్చారు అంటే సెక్షన్ 7 ఆఫ్ పోక్సో యాక్ట్లో
సెక్షువల్ అసాల్ట్ అనే దానికి డెఫినేషన్ ఇవ్వడం అనేది జరిగింది. హూ ఎవర్ విత్ ద బ్యాడ్ ఇంటెన్షన్తో టచెస్ ద ప్రైవేట్ పార్ట్స్ ఆఫ్ ద చైల్డ్, పిల్లల యొక్క ప్రైవేట్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని టచ్ చేసిన, బీట్ మేల్ ఆర్ ఫీమేల్ చైల్డ్ అండి. ఎందుకు అంటే మీరు గమనిస్తే ప్రతి 6 అబ్బాయిలు చూసుకుంటే ప్రతి 6 అబ్బాయిల్లో దేశంలో ఒక అబ్బాయి సెక్షువల్ అసాల్ట్కి గురవుతున్నాడంట చిన్నపిల్లలు. అండ్ ప్రతి ఐఎమ్ నాట్ సేయింగ్ ఓన్లీ ఆపోజిట్ జెండరే సెక్షువల్ అసాల్ట్కి పాల్పడతారని నేను చెప్పట్లేదు, సేమ్ జెండర్ వాళ్ళు కూడా సెక్షువల్ అసాల్ట్కి పాల్పడతారండి. దాంతోపాటు ప్రతి 4 ఆడపిల్లల్లో ఒక ఆడపిల్ల ఇవి ఓన్లీ బయటపడినంత వరకే, కానీ నిజానికి ఎంత అంటే ప్రతి 4 ఆడపిల్లల్లో 3 ఆడపిల్లలు, అర్థమైందా, ఈ సెక్షువల్ అసాల్ట్ ఏదైతే ఉంటుందో అది గురవుతున్నారు. మనలో ఉన్నటువంటి చాలామంది ఆడవాళ్ళకి ఈ సెక్షువల్ అసాల్ట్ అనేది సెక్షువల్ అబ్యూజ్కి గురవుతారండి, కానీ బయట పెట్టరు, పరువులు పోతాయని, పేరెంట్స్ ఏదో అంటారని. సో ఇలాంటి విషయాలతో బయట పెట్టరు. దట్ ఈజ్ ఈ సొసైటీని పట్టి పీడిస్తున్నటువంటి ఒక ఘోరమైనటువంటి విషయం. సో చిన్నపిల్లల్ని ముందు నుంచే కాపాడుకోవడం అనేది జరగాలండి, అర్థమైందా. ఎందుకు అంటే వాళ్ళ మెంటల్ హెల్త్ మీద, దాంతోపాటు వాళ్ళ తాలూకా థాట్ ప్రాసెస్ మీద, ప్రపంచాన్ని వాళ్ళు చూసేటటువంటి చూపు మీద అది చాలా ప్రభావం చూపిస్తుంది, అర్థమైందా. చాలా నెగిటివ్ ప్రభావం అనేది చూపిస్తుంది, వెరీ రాంగ్ ఇంప్లికేషన్స్ ఉంటాయి. సో వాళ్ళని ఎప్పటికప్పుడు పేరెంట్స్ అనే వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకోవడం. అండ్ పేరెంట్స్ షుడ్ ట్రై టు కమ్యూనికేట్ విత్ ద చిల్డ్రన్, పిల్లలతో మాట్లాడాలి, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక ఫ్రీడమ్ అనేది ఇవ్వాలి, వాళ్ళు మాట్లాడడానికి వాళ్ళకి ఒక ఛాన్స్ అనేది కల్పించాలి, రైట్. యా, దాంతోపాటు ఎనీ యాక్ట్ విత్ సెక్షువల్ ఇంటెంట్తో చేసినట్టయితే ఫోన్లింగ్ కానీ, లేకపోతే టచింగ్ కానీ, సెక్షువల్ ఇంటెంట్స్తో రాంగ్గా టచ్ చేయడం కానీ, ఇవేవైతే ఉంటాయో ఇవన్నీ సెక్షువల్ అసాల్ట్ కిందకి రావడం అనేది జరుగుతుంది. అండ్ విచ్ ఇన్వాల్వ్స్ ఫిజికల్ కాంటాక్ట్ వితౌట్ పెనిట్రేషన్ జరగకపోయినా, సో పెనిట్రేషన్ చేయకపోయినా సెక్షువల్ అసాల్ట్ కిందే రావడం అనేది జరుగుతుంది. అఫ్ కోర్స్ పెనిట్రేట్ చేస్తే చిన్నపిల్లలకి దట్ ఈజ్ అగ్రివేటెడ్ సెక్షువల్ అసాల్ట్, రైట్, అర్థమైందా. సో అలాంటి సెక్షువల్ అసాల్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంకాస్త దారుణమైనటువంటి ఇది తీసుకురావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, పనిష్మెంట్ బీయింగ్ నాట్ లెస్ దాన్ 3 years, 3 ఏళ్ల కంటే తక్కువ పనిష్మెంట్ అనేది ఈ సెక్షువల్ అసాల్ట్కి ఉండడం అనేది జరగదండి. 3 years to 5 years ఉండడం అనేది జరుగుతుంది. నాట్ లెస్ దాన్ 3 years, 3 ఏళ్ల కంటే తక్కువ ఉండడం అనేది జరిగింది. అండ్ ఫైన్ కూడా అట్రాక్ట్ చేయొచ్చు ఇలాంటి పనులు ఏవైతే ఉంటాయో వాటికి. దాంతోపాటు అగ్రివేటెడ్ సెక్షువల్ అసాల్ట్ అనేటటువంటి ఒక దాన్ని కూడా డిఫైన్ చేయడం అనేది జరిగిందాం. వాట్ డూ యూ మీన్ బై అగ్రివేటెడ్ సెక్షువల్ అసాల్ట్? ఇలాంటివి మీకు ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పి మన తాలూకు ఇదేదైతే ఉంటుందో దానిలో అడుగుతారండి. ప్రిలిమ్స్ ఏదైతే ఉంటుందో ప్రిలిమ్స్లో అడగడం అనేది జరుగుతుంది. సెక్షన్ 9లో ఈ అగ్రివేటెడ్ సెక్షువల్ అసాల్ట్ ఏదైతే ఉంటుందో దానికి ఇది ఇవ్వడం అనేది జరిగింది. సెక్షువల్ అసాల్ట్ కమిటెడ్ బై ఎనీ పోలీస్ ఆఫీసర్, ఇన్వెస్టిగేషన్ టైంలో పోలీస్ ఆఫీసర్లే మాత్రం సెక్షువల్ అఫెన్స్ కానీ, ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళకు ఉన్నటువంటి పవర్ని ఇది చేసుకొని ఏమైనా ఇది చేసినా కానీ, పబ్లిక్ సర్వెంట్స్ ఎవరైతే ఉంటారో పబ్లిక్ సర్వెంట్స్ కానీ, మేనేజర్ ఆఫ్ ఎ హాస్పిటల్ మేనేజర్స్ కానీ, ఆర్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూషన్ ఎవరైనా మేనేజర్ లెవెల్లో ఉండేటటువంటి వాళ్ళు కానీ, గజిటెడ్ లెవెల్లో ఎవరైనా ఉండేటటువంటి వాళ్ళు కానీ, వీళ్ళు సెక్షువల్ అసాల్ట్కి పాల్పడితే అది నిజంగా అగ్రివేటెడ్ సెక్షువల్ అసాల్ట్ అని చెప్పడం అనేది జరిగిందండి, అర్థమైందా, రైట్. దాంతోపాటు ఒకవేళ ఎవరైనా వ్యక్తి వాళ్ళ తాలూకా ప్రైవేట్ పార్ట్స్ పిల్లలకి చూపించడం కానీ, లేకపోతే ఇలా వాళ్ళని రాంగ్ సౌండ్స్ అనేవి, రాంగ్ జెస్చర్స్ అనేవి చేయడం కానీ, పిల్లలతో తప్పుగా ప్రవర్తించడం కానీ, అవి కూడా సెక్షువల్ హెరాస్మెంట్కి తీసుకురావడం అనేది జరిగింది. సెక్షువల్ హెరాస్మెంట్ కిందకి అవి కూడా తీసుకురావడం అనేది జరిగింది. అంటే పాన్ ఫిలిం పిల్లలకి చూపించడం కానీ, రైట్, అఫెన్స్ చేయడానికి ఆ ఇంటెన్షన్తో చూపించడం కానీ, దాంతోపాటు పిల్లల్ని పార్నోగ్రాఫిక్ పర్పజెస్కి యూజ్ చేయడం కానీ, ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇలాంటి వాటిని ఇది చేయడానికి తీసుకురావడం అనేది జరిగిందండి. సో పిల్లల యొక్క రైట్స్ కూడా గౌరవించాలనేటటువంటి దీంతో తీసుకొచ్చారు. దాంతోపాటు పిల్లల్ని ఇంటర్వ్యూ చేయడం ఏదైతే ఉంటుందో, పిల్లల్ని మామూలుగా ఈ ట్రయల్ అనేది చేస్తారు కదా, విచారణ అనేది చేస్తారు కదా, దానికి కూడా కరెక్ట్గా ఇది చేయడం అనేది జరిగింది, అర్థమైందా. విచారణ టైంలో పిల్లలకి నిజంగా అర్జెంట్ ఇదనేది కావాలా, మెడికల్ అటెన్షన్ ఏదైనా కావాలా లేదా అని ఇలాంటివి ఏవైతే ఉంటాయో, దాంతోపాటు పిల్లలు బాగా నమ్మే వాళ్ళు ఎవరైతే ఉంటారో గార్డియన్స్ కానీ, లేకపోతే ఎవరు నమ్ముతారో వాళ్ళని విచారణ జరిగేటప్పుడు పక్కనుంచడం కానీ, ధైర్యంగా, అర్థమైందా, వాళ్ళు సేఫ్గా ఫీల్ అయ్యేటట్టు చేయడం కానీ, ఇవేవైతే ఉంటాయో వాటి ద్వారా ఇది తీసుకురావడం అనేది జరిగింది, రైట్. దిస్ పోక్సో యాక్ట్ అనేది నిజంగా ఒక వండర్ఫుల్ యాక్ట్ అని చెప్పి మనం అనుకోవచ్చు,
రైట్. మీరు ఇవన్నింటినీ నోట్స్, ఇంతకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఇవన్నీ నోట్స్లో మీకు కావాలి అంటే, నోట్స్ రాసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అంటే యూ కెన్ జాయిన్ కరెంట్ అఫైర్స్ కోర్స్. చక్కగా ఇదవ్వచ్చు. మీకు డీటెయిల్డ్గా ఉండడం అనేది జరుగుతుంది. ఒక్కసారి నేను పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో దాన్ని చూపిస్తానో ఒకసారి చూడండి. చూడండి అమ్మ, ఇక్కడ ఈ పీడిఎఫ్ ఉంది చూడండి. మీకు చూడండి, టైటిల్ ఏదైతే ఉంటుందో టైటిల్ ఉంటుంది, కాంటెక్స్ట్, సిలబస్, ఎడిషన్, పేజ్ నెంబర్, అండ్ ఈవెన్ మన తాలూకా ఇదేదైతే ఉంటుందో అది కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఈవెన్ పేపర్ ఆర్టికల్ కూడా అక్కడ అటాచ్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు నెక్స్ట్ చూడండి, న్యూస్లోకి ఏమొచ్చింది అని చెప్పి హ్యాండ్ రిటన్ నోట్స్ అనేది డీటెయిల్డ్గా ఉంటుంది. నేను హిందూ వాడినటువంటి ఇవి వాడినండి, పెద్ద పెద్ద పదాలు వాడను. నేను ఈజీగా మీ అందరికి అర్థమయ్యేటట్టు హ్యాండ్ రిటన్ నోట్స్ అనేది పెడతాను. నెక్స్ట్ చూడండి, ఇదిగోండి హ్యాండ్ రిటన్ నోట్స్లో ఇంత డీటెయిల్డ్గా, వెరీ డీటెయిల్డ్గా మీకు ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, చూసారు, బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఎక్కడా వెళ్ళక్కర్లా, ఎక్కడో వెతుక్కోక్కర్లా. చూడండి, పోక్సో యాక్ట్ అండ్ దాని తాలూకా స్పెషల్ ఆ బ్యాక్గ్రౌండ్ ఎందుకు వచ్చింది, ఓవర్ వ్యూ ఏంటి, అండ్ వాట్ ఆర్ ద ప్రొవిజన్స్. నేను ఇప్పుడు చెప్పినవన్నీ నేను చాలా ఇక్కడ మామూలుగా మీరు ఎక్కువ చెప్తున్నాను అనుకున్నా, నేను ఇక్కడ చాలా తక్కువ చెప్తాను. పీడిఎఫ్లో ఇంకా మీకు చాలా వాల్యుయేషన్ ఉంటుంది, రైట్. చాలా పీడిఎఫ్లో మీరు పీడిఎఫ్ నుంచి చాలా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, స్పెషల్ కోర్ట్స్ అండ్ దాంతోపాటు మ్యాండేటరీ రిపోర్టింగ్ ఏదైతే పెట్టారో ఆ ఇన్ఫర్మేషన్ గురించి, ఇలా ఎవ్రీథింగ్ చాలా డీటెయిల్డ్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ప్రతిదీ బ్యాక్గ్రౌండ్ నుంచి అక్కడే మీకు ఉండడం అనేది జరుగుతుంది చక్కగా. సో ఆలోచించండి, మీకు చాలా వాల్యుయేషన్ ఉంటుంది, రైట్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దానిలోకి వెళ్దాం, జాగ్రత్తగా వినండి. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కమిటీ అప్రూవ్స్ హైక్ ఇన్ ఎంఎస్పి ఫర్ కోప్రా. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2. ఈ ఆర్టికల్లో ఎంఎస్పి గురించి మనం డీటెయిల్డ్గా తెలుసుకోవాలండి. మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉంటుందో దాని గురించి తెలుసుకోవాలి. ఈ మధ్య ఫార్మ్ బిల్స్ నుంచి చాలా ఇది వస్తుంది కదా, దేర్ విల్ డెఫినెట్లీ బి ఏ ప్రాబుల్ క్వశ్చన్. అట్లీస్ట్ ప్రిలిమ్స్లో కూడా ఒక క్వశ్చన్ అనేది ఎంఎస్పి గురించి రావచ్చు అని చెప్పి మనం అనుకోవచ్చు. సో ఎంఎస్పి ఏదైతే ఉంటుందో దీని గురించి మరొక్కసారి డీటెయిల్డ్గా తెలుసుకుందాము, జాగ్రత్తగా వినండి అమ్మా. సో వాట్ డూ యూ మీన్ బై ఎంఎస్పి? ఎంఎస్పి అంటే ఏంటి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర అంటాం. సో మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఏంటి? ద ప్రైస్ ఎట్ విచ్ ద గవర్నమెంట్ పర్చేజెస్ క్రాప్స్ ఫ్రమ్ ద ఫార్మర్స్. రైతులు ఎవరైతే ఉంటారో, ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో, ఫార్మర్స్ దగ్గర నుంచి గవర్నమెంట్ ఏ రేటుకైతే కొనుక్కుంటుందో, ఫార్మర్స్ దగ్గర నుంచి గవర్నమెంట్ ఏం కొనుక్కుంటుంది? క్రాప్స్ కొనుక్కుంటుంది. గవర్నమెంట్ ఎంతైతే చెల్లిస్తుందో మనీ ఏదైతే ఉంటుందో ఈ మనీని ఎంఎస్పి అనడం అనేది జరుగుతుంది. మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర అని మనం అనడం అనేది జరుగుతుంది. ఈ ఎంఎస్పి ధర ఏదైతే ఉంటుందో దానిని ఎవరు నిర్ణయిస్తారు, లేకపోతే ఎవరు రికమెండ్ చేస్తారు, ఏ బేసిస్ మీద రికమెండ్ చేస్తారు, ఇవన్నీ తెలుసుకుందాము, జాగ్రత్తగా వినండి, రైట్. సో ద గవర్నమెంట్ ఫిక్సెస్ ఎంఎస్పీస్. గవర్నమెంట్ అనేది, సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది. ప్రజెంట్ ఎన్ని క్రాప్స్కి ఉంది అంటే 23 క్రాప్స్కి ఎంఎస్పి అనేది ఉండడం అనేది జరిగింది. మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉంటుందో అది ఉండడం అనేది జరిగింది. అయితే ఎంఎస్పి అనేది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు అంటే 1966-67 టైంలో, ఎప్పుడైతే గ్రీన్ రెవల్యూషన్ అనేది ఎప్పుడైతే మొదలైందో ఆ టైంలో ఇది చేయడం అనేది జరిగిందండి. అంటే అప్పుడు ఏమైంది అంటే చూడండి, మనకి అండ్ పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో పాకిస్తాన్కి 1965లో 1965లో వార్ రావడం అనేది జరిగింది. మీ అందరికీ గమనిస్తే దాని ముందు 1962లో మనకి చైనాకి వార్ అవ్వడం అనేది జరిగింది. అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి ఎవరైతే ఉన్నారో ఆయన ప్రైమ్ మినిస్టర్గా పనిచేసేవాళ్ళండి. ఆయన ఏం చేశారు అంటే మన తాలూకా ఇతను ఎవరైతే చనిపోయారో, ఐ మీన్ జవహర్లాల్ నెహ్రూ ఎప్పుడైతే చనిపోయారో లాల్ బహదూర్ శాస్త్రి అవ్వడం అనేది జరిగింది. ఆయనే అప్పుడు జై జవాన్ జై కిసాన్ అనేటటువంటి ఇదేదైతే ఉంటుందో అది ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకు అంటే బయట నుంచి ఎక్స్టర్నల్ అగ్రెషన్ గట్రా ఉండడం వల్ల, దాంతోపాటు మన ఇండియాలో కరువు కాటకాలు గట్రా రావడం వల్ల ఏం ఏర్పడింది అంటే బయట ఉన్నటువంటి ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎదుర్కొనే వాళ్ళు ఎవరు? మన సైనికులు. సో సైనికుల యొక్క మొరాల్, ఆత్మస్థైర్యాన్ని నింపడానికి జై జవాన్ అని, మనకి పంటలు సరిగ్గా పండకపోవడం వల్ల ఫుడ్ సెక్యూరిటీకి, ఆహార భద్రతకి ఇబ్బంది ఎదురవ్వడం అనేది జరిగింది. సో ఈ ఫుడ్ సెక్యూరిటీ ఎదుర్కోవాలంటే మామూలుగా సో మన బార్డర్లో పోరాడేది ఎవరిక్కడ? సైనికులు. కానీ
పంట పొలాల్లో ఇక్కడ పోరాడేది ఎవరు? ఫుడ్ సెక్యూరిటీ అనేటటువంటి ఫుడ్ సెక్యూరిటీకి థ్రెట్ ఏర్పడింది కదా, దాన్ని మనం సర్వైవ్ చేయాలంటే ఏం చేయాలి? రైతులు కూడా అదే విధంగా పోరాడాలి. సో రైతుల యొక్క మోరాల్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా పెంపొందించేందుకు జై జవాన్ జై కిసాన్ అనేటటువంటి ఇది ఇవ్వడం అనేది జరిగింది. ఆ టైంలోనే రైతులు పండించినటువంటి పంటకి వాళ్ళు ఎక్కువ పండిస్తూ ఉంటారు కదా, ఒకవేళ సపోజ్ చూడండి ఏం జరుగుతుంది అంటే ఎప్పుడైతే పిలుపు ఇచ్చారో అందరూ పంటలు పండించడం అనేది జరిగింది. అప్పుడు ఏం జరుగుతుంది? మార్కెట్లో సప్లై అనేది పెరిగిపోతుంది. మార్కెట్లో సప్లై అనేది పెరిగిపోతే ఏమవుతుంది? ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో ఒకేసారి పడిపోతాయి. సో ఈ మార్కెట్ వాలటాలిటీ ఏదైతే ఉంటుందో ఈ మార్కెట్ వాలటాలిటీకి నుంచి రైతును రక్షించేందుకు ఈ ఎంఎస్పి ఏదైతే ప్రైస్ వాలటాలిటీ అంటారు, రైట్, మార్కెట్ వాలటాలిటీ లేదా ప్రైస్ వాలటాలిటీ, దాని నుంచి రక్షించేందుకు ఎంఎస్పి అనేది మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది తీసుకొచ్చారు. గుర్తుపెట్టుకోండి, ఎంఎస్పి అనేది ఫస్ట్ దేనికి ఇచ్చారు అంటే, ఏ పంటకి ఇచ్చారు అంటే వీట్కి ఇవ్వడం అనేది జరిగింది. ఎంత ఇచ్చారు సార్ అంటే 54 రూపీస్ పర్ క్వింటాల్, క్వింటాల్కి 54 రూపాయలు ఇవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? రైట్. ఇప్పుడు ఎంత ఉంది అంటే 1975 ఉంది, రైట్, సుమారు 2000 ఉంది ఇప్పుడు క్వింటాల్కి ధర. సో చూడండి, మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉంటుందో మినిమం సపోర్ట్ ప్రైస్ని ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. అయితే మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉంటుందో, కనీస మద్దతు ధర ఏదైతే ఉంటుందో దాన్ని ఎవరండి ఇది చేశారు అంటే, ఎవరు రికమెండ్ చేస్తారు అంటే కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్, CACP ఏదైతే ఉంటుందో ఇది రికమెండ్ చేస్తుందండి. వీళ్ళు రికమెండ్ చేయడం అనేది జరుగుతుంది. మరి ఎవరు చేస్తారు అంటే క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్, ఇది అప్రూవ్ చేస్తుంది. ఫైనల్ అప్రూవల్ ఇది ఇవ్వడం అనేది జరుగుతుంది. చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ప్రిలిమ్స్లో ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇలాంటివి ఎక్కువగా అడుగుతూ ఉంటారు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్. అయితే మన CACP ఏదైతే ఉంటుందో అది ఏ ప్రాతిపదికన MSP అనేది నిర్ణయిస్తుంది అంటే 3 ఐటమ్స్ అండి. ఒకటి A2, రెండవది A2+FL, మూడవది C2. A2 అంటే ఇక్కడ ఏంటి అంటే కవర్స్ ఆల్ క్యాష్ అండ్ కైండ్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ బై ఫార్మర్స్ ఆన్ సీడ్స్, అంటే డబ్బు రూపంలో నగదు రూపంలో చెల్లిస్తాడు చూసారు, మామూలు నగదు రూపం అనే కాదు, మామూలుగా సీడ్స్ ఏవైతే ఉంటాయో సీడ్స్ రైతుకు ఖర్చు అయినటువంటి ఖర్చు, విత్తనాలకు కానీ ఫెర్టిలైజర్స్కి కానీ కెమికల్స్కి కానీ, లేబర్కి పే చేస్తే లేబర్కి కానీ, ఫ్యూయల్ ఏదైతే ఉంటుందో ఫ్యూయల్కి కానీ, ఇరిగేషన్ వాటర్ సప్లైకి ఏదైతే పే చేస్తాడో వాటర్ సప్లైకి కానీ, ఇవన్నీ రైతు డబ్బు రూపంలో ఏదైతే ఇస్తాడో దాన్ని A2 కింద రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు A2+FL అంటే ఏంటి? యాక్చువల్ కాస్ట్ ప్లస్ అన్ ఇంప్యూటెడ్ వాల్యూ ఆఫ్ అన్పెయిడ్ ఫ్యామిలీ లేబర్. రైతు యొక్క ఫ్యామిలీ ఏదైతే ఉంటుందో ఫ్యామిలీ కూడా వీళ్ళతో పాటు వర్క్ చేయడం అనేది జరుగుతుంది కదా, ఫ్యామిలీ మెంబర్స్ కూడా రైతుతో పాటు పని చేయడం అనేది జరుగుతుంది కదా, రైట్. సో అది ఆ డబ్బులు ఏమవుతాయి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో దట్ ఈస్ అన్పెయిడ్. మామూలుగా ఇంట్లో వాళ్ళకి డబ్బులు ఇచ్చుకోం. సో అతను పడినటువంటి కష్టం, దాంతోపాటు అతని తాలూకా కుటుంబ సభ్యులు పడినటువంటి కష్టం ఏదైతే ఉంటుందో అది కూడా కలుపుతారు. దాంతోపాటు C2 అంటే ఏంటి అంటే అలాంగ్ విత్ రెవెన్యూస్ ఫర్గాన్ ఆన్ ఓన్ ల్యాండ్. చూడండి, రెంట్, ఒకవేళ అతనిది ఓన్డ్ ల్యాండ్ అయిందనుకోండి, సపోజ్ నేను మళ్ళీ చెప్తున్నా, ఓన్డ్ ల్యాండ్ అయితే మాత్రమే, అంటే సొంత భూమి అయితే మాత్రమే, సొంత భూమి కాకుండా ఎవరి దగ్గర లీజుకి తీసుకున్నాడు అనుకోండి, ఏం జరుగుతుంది? లీజుకి తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు అనుకోండి ఆయన, అప్పుడు ఏం జరుగుతుంది? ఆ లీజ్ డబ్బులు ఏవైతే ఉంటాయో అవి A2లోకి వచ్చేస్తాయి, ఎందుకంటే డబ్బులు ఇవ్వాలి కాబట్టి. ఇక్కడ సొంత నేలకి ఇది రాదు, మీరు గమనిస్తే. ఐ మీన్ రెంట్ ఎవరు పే చేయరు, అతని భూమికి అతను రెంట్ పే చేసుకుంటాడా? పే చేయడు. కానీ అతనికి ఆ మార్కెట్ లెక్క ప్రకారం అతనికి ఎంత రెంట్ రావాలో దాన్ని C2 ఏదైతే ఉంటుందో C2లో క్యాలిక్యులేట్ చేస్తారు. అర్థమైందా? దాంతోపాటు ఫిక్స్డ్ క్యాపిటల్ అసెట్స్, అంటే దాని అర్థం ఏంటి అంటే ఎంతైతే రెంట్ రావాలో ఆ రెంట్, దాంతోపాటు దానికి ఎంత ఇంట్రెస్ట్ రావాలో ఇంట్రెస్ట్, ఇవన్నీ కలిపి C2 కిందకు రావడం అనేది జరుగుతుంది. సో ఈ మూడింటి ఏవైతే ఉంటాయో ఈ మూడింటిని పరిగణలోకి తీసుకొని, దాంతోపాటు మార్కెట్ డిమాండ్ అండ్ సప్లై ఏదైతే ఉంటుందో దాన్ని పరిగణలోకి తీసుకొని మన తాలూకా CACP ఏదైతే ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారు అంటే రికమెండేషన్స్, కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రికమెండేషన్స్ ఇస్తారు. సో ఫైనల్ అప్రూవల్ ఎవరు చేస్తారు అంటే క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫైనల్ అప్రూవల్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ MSP. మీకు MSP మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉంటుందో మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే అర్థమైందని అనుకుంటున్నాను. సో మినిమం సపోర్ట్ ప్రైస్కి కొనుక్కున్నటువంటి దీన్ని ఏం చేస్తుంది మరి గవర్నమెంట్? తక్కువ కొనుక్కుంటుంది కదా, ఎక్కువ డబ్బులు ఇచ్చి మొత్తం అంతా ప్రొక్యూర్ చేసుకుంటుంది కదా, ఏం చేస్తుంది అంటే ఎక్కువగా దేనికి ఉపయోగిస్తారు అంటే
పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దానికి ఉపయోగించడం అనేది జరుగుతుంది. అండ్ ఎక్స్పోర్ట్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో వాటితో ఎక్స్పోర్ట్స్కి కూడా ఇది చేయడం అనేది జరుగుతుందండి. అంటే ముందు డొమెస్టిక్ నీడ్స్ ఫుల్ఫిల్ అయిపోయాక ఎక్స్పోర్ట్స్కి పట్టుకెళ్ళడం కూడా అవుతుంది. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. మీకు ఎంఎస్పి గురించి ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా మరొకసారి అన్ని గుర్తు చేయాలనుకున్నాను, అందుకే ఈ ఆర్టికల్ని సెలెక్ట్ చేసుకున్నాను. అయితే ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చింది అంటే కోప్రా ఏదైతే ఉంటుందో, కోప్రా అంటే ఏంటంటే ఎండు కొబ్బరి. ఈ కోప్రా ఏదైతే ఉంటుందో దీనికి ఎంఎస్పి ధర, మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉంటుందో అది పెంచడం అనేది జరిగింది. ఎంత పెంచారు అంటే 375 రూపాయలు పెంచడం అనేది జరిగిందంట. సో ఇది పండిస్తున్నటువంటి కోప్రా ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో, మొత్తం 12 కోస్టల్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో 12 కోస్టల్ స్టేట్స్లో ఉన్నటువంటి కోప్రా ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా లాభపడనున్నారు అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో హైయెస్ట్ ప్రొడ్యూసింగ్ కోప్రా ఏ స్టేట్ ప్రొడ్యూస్ చేస్తుందో నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. రైట్. So this is all about this article. I hope you understand this article, Amma. Let me move to the next article. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రష్యా గివ్స్ నాట్ టు ఎక్స్టెండ్ స్టార్ట్ ట్రీటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్. అమ్మ జాగ్రత్తగా వింటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ అర్థం కావాలంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీకు న్యూ స్టార్ట్ ట్రీటీ ఏదైతే ఉంటుందో ఈ న్యూ స్టార్ట్ ట్రీటీ గురించి మీ అందరికీ తెలియాలి. ట్రీటీ అంటే ఏంటి? ఒక అగ్రిమెంట్, ఒక ఒప్పందం. సరే, ఒప్పందం ఎవరి మధ్య? 2 లేదా 3 మధ్య జరుగుతుంది, అంతకంటే ఎక్కువ మంది మధ్య కూడా జరుగుతుంది. సో ఈ ట్రీటీ ఏదైతే ఉంటుందో ఈ ట్రీటీ ఎవరి మధ్య జరిగింది అంటే 2 కంట్రీస్, యుఎస్ దాంతోపాటు రష్యా ఏదైతే ఉంటుందో రష్యా మధ్య జరగడం అనేది జరిగింది. అర్థమైందా? ఇది దేనికి కంటిన్యూషన్? ఇది న్యూ స్టార్ట్ ట్రీటీ అంటే కొత్త స్టార్ట్ ట్రీటీ అన్నట్టు. అర్థమైందా? ఇది దేనికి కంటిన్యూషన్ అంటే స్టార్ట్ ట్రీటీ ఏదైతే ఉంటుందో దానికి కంటిన్యూషన్. ఈ స్టార్ట్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉంటుందో దీనికి కంటిన్యూషన్. ఫస్ట్ ఈ స్టార్ట్ ఫ్రేమ్వర్క్ గురించి తెలుసుకొని తర్వాత న్యూ స్టార్ట్ ట్రీటీ గురించి తెలుసుకుందాం. ది స్టార్ట్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉంటుందో ఇది 1991లో ఇది చేయడం అనేది జరిగింది, ఎట్ ద ఎండ్ ఆఫ్ కోల్డ్ వార్. ఏంటి కోల్డ్ వార్ అంటే చూడండి, మీరు జాగ్రత్తగా గమనిస్తే మనకి 1945లో 1945లో ఎప్పుడైతే 2వ ప్రపంచ యుద్ధం, సెకండ్ వరల్డ్ వార్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో అప్పుడు వరల్డ్లో 2 పవర్స్ అనేవి ఏర్పడడం అనేది జరిగింది. ఒక పవర్ ఏంటి అంటే యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ వెస్ట్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఈస్ట్లో ఏంటి అంటే యుఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్ ఏదైతే ఉంటుందో సోవియట్ యూనియన్. ఈ 2 ఏవైతే ఉన్నాయో ఈ రెండింటి మధ్య 1945 నుంచి 1991 వరకు కోల్డ్ వార్ ఏదైతే ఉంటుందో అది జరగడం అనేది జరిగింది. కోల్డ్ వార్ అంటే ఏంటి సార్ అంటే ఏం లేదమ్మా, ఇవి డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్లోకి, డైరెక్ట్ వార్లోకి దిక్కుండా కాజీ వార్స్ అంటాం, లేకపోతే ప్రాక్సీ వార్స్ అంటాం. సో వీటి ద్వారా అంటే ఇప్పుడు సపోజ్ చూడండి, ప్రాక్సీ వార్స్ ఇవన్నీ ఏంటి అంటే ఇప్పుడు కంట్రీ ఏ ఉందనుకోండి, కంట్రీ బి ఉంది. ఈ కంట్రీ ఏ కంట్రీ బి డైరెక్ట్గా కొట్టుకో. ఇవేం చేస్తాయంటే చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి, కంట్రీ ఏకి ఒక రకమైనటువంటి ఒక దేశం అలయన్స్గా ఉంది. సపోజ్ కంట్రీ సి అలయన్స్గా ఉంది అంటే ఫ్రెండ్గా ఉంది. కంట్రీ బికి కంట్రీ డి ఏమో సపోర్ట్గా ఉండడం అనేది జరిగింది. ఈ రెండింటికి వార్ ఎరప్ట్ అయింది అనుకోండి, ఇవేం చేస్తాయి, కంట్రీ ఏ అనేది కంట్రీ సికి తన తాలూకా ఆర్మ్స్ కానీ లేకపోతే మిలిటరీ సపోర్ట్ కానీ ఇస్తుంది. కంట్రీ బి కంట్రీ డికి మిలిటరీ సపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. బయటకు కనిపించడానికి గొడవ పడేవి సి అండ్ డిఏ, కానీ నిజంగా వెనక వైపు నుంచి గొడవ పడుతున్నవేంటి ఏ అండ్ బి. ఇవి డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకపోయినా ఈ 2 కూడా గొడవ పడడం అనేది జరుగుతుంది. వీటినే కాజీ వార్స్ లేదా ప్రాక్సీ వార్స్ అని కూడా మనం అనడం అనేది జరుగుతుంది. అయితే ఎప్పుడైతే 1991లో ఇది మనకి ఇదేదైతే కోల్డ్ వార్ ఏదైతే ఉంటుందో కోల్డ్ వార్ ఎండ్ అయింది. దాని తర్వాత యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉంటుందో యుఎస్ఎస్ఆర్ పతనం అనేది మొదలైంది. యుఎస్ఎస్ఆర్ పతనం మొదలైన తర్వాత ప్రపంచం అంతా ఎటువైపు నడుస్తుందంటే గ్లోబలైజేషన్ వైపు నడడం అనేది జరుగుతుంది. 1990s టైంలో గ్లోబలైజేషను, మల్టీలాటరలిజము ఇవన్నింటి వైపు ప్రపంచం నడడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు చూడండి ఏం జరిగింది అంటే, సో గ్లోబలైజేషన్కి మెయిన్ థ్రెట్ ఉంటుంది ఈ వార్స్ కానీ లేకపోతే ఈ అన్రెస్ట్ కానీ లేకపోతే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ గొడవలుగా ఉండడం అనేది జరుగుతుంది. సో
అప్పుడప్పుడే కంట్రీస్ ఏం చేస్తున్నాయంటే న్యూక్లియర్ ఆర్మ్స్ ఏవైతే ఉంటాయో న్యూక్లియర్ ఆర్మ్స్ ప్రొక్యూర్ చేసుకుంటున్నాయి. ఎందుకంటే అప్పుడు కంట్రీస్ ప్రతి ఒక్క కంట్రీకి వాళ్ళే డామినెంట్ పవర్ అవ్వాలన్నటువంటి కోరిక. ముఖ్యంగా కోరిక ఎవరికి ఉండేది? యుఎస్ఎస్ఆర్ అండ్ మన తాలూకా యుఎస్ ఏదైతే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏదైతే ఉంటుందో ఇద్దరికీ ఉండడం అనేది జరిగింది. సో ఈ న్యూక్లియర్ ఆర్మ్స్ ఏవైతే ఉంటాయో ఈ న్యూక్లియర్ ఆర్మ్స్ కట్టడి చేయకపోతే ఈ వార్స్, ఈ అన్రెస్ట్, ఈ వైలెన్స్, ఈ డిస్టర్బెన్స్ ఇవన్నీ పేరుకుపోతాయి. సో మానవాళి ఏదైతే ఉంటుందో మ్యాన్కైండ్ ఏదైతే ఉంటుందో మ్యాన్కైండ్కి సరైనటువంటి ఇది ఉండదు అని చెప్పి న్యూక్లియర్ ఆర్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంట్రోల్ చేయడానికి ముఖ్యంగా ఎవరెవరు యుఎస్ అండ్ యుఎస్ఎస్ఆర్ కంట్రోల్ చేయడానికి దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. దేనండి? ఈ స్టార్ట్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉంటుందో ఈ స్టార్ట్ ఫ్రేమ్వర్క్ని చేయడం అనేది జరిగిందండి. అర్థమైందా? ఈ స్టార్ట్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉంటుందో దాన్ని చేయడం అనేది జరిగింది. ఇప్పుడు చూడండి, మరి స్టార్ట్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ. స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ అనేటటువంటి ట్రీటీ ఎప్పుడండి చేసుకున్నారని చెప్పాము? 1991లో 1991లో ఎట్ ద ఎండ్ ఆఫ్ కోల్డ్ వార్ రెండూ చేసుకోవడం అనేది జరిగింది. సో దీని ద్వారా ఏం జరిగింది అంటే బోత్ ద సైడ్స్ 1600 స్ట్రాటజిక్ డెలివరీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో దానికి అండ్ దాంతోపాటు 6000 వార్ హెడ్స్ ఏవైతే ఉన్నాయో వార్ హెడ్స్కి మాత్రమే పరిమితం అయ్యాయి. అంటే ఇంతకంటే ఎక్కువ మనం ప్రొక్యూర్ చేసుకోకూడదు, ఇంతకంటే ఎక్కువ మొబిలైజ్ చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో అనేటటువంటి దీంతో ఈ అగ్రిమెంట్ చేసుకోవడం అనేది జరిగిందండి. సో న్యూ స్టార్ట్ పాలసీ, న్యూ స్టార్ట్ ట్రీటీ ఏదైతే ఉంటుందో ఈ న్యూ స్టార్ట్ ట్రీటీ అనేది దేనికి సక్సెసర్ అంటే ఫస్ట్ 1991లో స్టార్ట్ అయినటువంటి స్టార్ట్ ట్రీటీ ఎక్స్పైర్ అయిపోయింది. దానికి కంటిన్యూషన్గా దానికి సక్సెసర్గా ఇది తీసుకొచ్చారు. ఈ న్యూ స్టార్ట్ ట్రీటీ ఎప్పటికి ఇదైపోతుందంటే ఫిబ్రవరి 2021 ఫిబ్రవరి 2021 ఏదైతే ఉంటుందో అప్పటికి ఎక్స్పైర్ అయిపోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఎక్స్పైర్ అనేది అయిపోతుంది కాబట్టి ఇప్పుడు రష్యా అనేది న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే రష్యా అనేది ఏం చేస్తుందంటే రష్యా దీని తాలూకు ఎక్స్టెన్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని తొందరగా అప్రూవ్ చేయడం అనేది జరిగింది. దేని తాలూకు ఎక్స్టెన్షన్ అప్రూవ్ చేసింది? న్యూ స్టార్ట్ ట్రీటీ ఏదైతే ఉంటుందో ఈ ట్రీటీ యొక్క ఎక్స్టెన్షన్ని రష్యా అనేది ఏదైతే ఉంటుందో రష్యన్ లా మేకర్స్ ఎక్స్పాండ్ చేయడం అనేది జరిగింది. ఇది ఎవరి మధ్య ట్రీటీ అమ్మ? యుఎస్కి అండ్ రష్యా ఏదైతే ఉంటుందో రష్యాకి మధ్య ఉన్నటువంటి ట్రీటీ. మీరు జాగ్రత్తగా గమనిస్తే రష్యా అండ్ యుఎస్ మధ్య ఇవేవైతే ఉంటాయో అవి చాలా వీక్ అవ్వడం అనేది జరుగుతున్నాయి రిలేషన్స్. ముఖ్యంగా ఏం చదువుకున్నాం? ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ట్రీటీ ఏదైతే ఉంటుందో ఐఎన్ఎఫ్ ట్రీటీ ఏదైతే ఉంటుందో ఐఎన్ఎఫ్ ట్రీటీ అనేది కోల్డ్ వార్ టైంలోనే అవ్వడం అనేది జరిగింది. కానీ యునైటెడ్ స్టేట్స్ 2019లో ట్రంప్ ఏం చేశారు? ఈ ఐఎన్ఎఫ్ ట్రీటీ నుంచి ఎగ్జిట్ అయిపోవడం అనేది జరిగింది. మీ అందరికీ చూడండి ట్రంప్ గవర్నమెంటా ఎగ్జిట్ గవర్నమెంటా అనేటట్టు విధంగా గవర్నమెంట్ ట్రంప్ పరిపాలించడం అనేది జరిగింది, అడ్మినిస్టర్ చేయడం అనేది జరిగింది. అవునా? దేని నుంచి బయటకు వెళ్ళిపోయారు? WHO నుంచి బయటకు వెళ్ళిపోయారు, యునెస్కో నుంచి బయటకు వెళ్ళిపోయారు, ప్యారిస్ డీల్ ఏదైతే ఉంటుందో ప్యారిస్ డీల్ గురించి బయటకు వెళ్ళిపోవడం అనేది జరిగింది. రైట్? సో ఇవేవైతే ఉన్నాయో ఈ డిఫరెంట్ ఈ మల్టీలాటరలిజం ఏదైతే ఉంటుందో దాని నుంచి బయటకు వెళ్ళిపోవడం ఏదైతే ఉందో దాన్ని ట్రంప్ వెరీ కామన్గా తన పాలసీలో చూపించడం అనేది జరిగింది. అవునా? సో అలాగే ఈ డిఫరెంట్ మిలిటరీ డీల్స్ ఏవైతే ఉంటాయో మిలిటరీ డీల్స్ నుంచి కూడా బయటకు వెళ్ళిపోవడం అనేది జరిగింది. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? ఐఎన్ఎఫ్ ట్రీటీ. ముఖ్యంగా ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ట్రీటీ ఏదైతే ఉంటుందో ఇది ఎప్పుడండి? 1987లో ఎవరెవరి మధ్య? యునైటెడ్ స్టేట్స్కి సోవియట్ యూనియన్కి మధ్య అగ్రీ అయినటువంటి ట్రీటీ. దాని నుంచి ఎప్పుడు బయటకు వచ్చేసారు? ట్రంప్ 2019లో బయటకు వచ్చేయడం అనేది జరిగింది. అవునా? సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అబౌట్ న్యూ స్టార్ట్ ట్రీటీ. మీ అందరికీ న్యూ స్టార్ట్ ట్రీటీ గురించి అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, డోంట్ టేక్ ఎనీ ఛాన్స్. మళ్ళీ చెప్తున్నాను, నొక్కి మరీ చెప్తున్నాను, మీకు చాలా చాలా ఉపయోగపడబోతుంది. రైట్? లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ఒకసారి ఏదో నాకు ఎక్స్పైరీ అయిపోతుందో లేకపోతే ఇదో ఎప్పుడు అనుకోవద్దు, అలాగా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ఛాన్స్ ఉపయోగించుకోండి అమ్మా, చక్కగా వీలైనంత త్వరగా జాయిన్ అవ్వండి. టైం అనేది అసలు వేస్ట్ చేయొద్దు, మీకు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి చెప్తున్నాను. రైట్? సో నెక్స్ట్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దాం. చూడండి, మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి విలేజ్ సెలబ్రేట్స్ ఇస్ న్యూ బోర్న్ డాటర్స్. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 1 అండి. ఇండియన్ సొసైటీలో జెండర్ బయాస్ ఏదైతే ఉంటుందో, జెండర్ గ్యాప్, జెండర్ డిస్క్రిమినేషన్, ఉమెన్ ఎంపవర్మెంట్, వీటన్నింటిలో మనం ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో అది చదువుకుంటాం. అండ్ మీరు కేస్ స్టడీగా రాయడానికి కూడా ఈ ఆర్టికల్ అనేది చాలా 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 ఉపయోగపడడం అనేది జరుగుతుంది. రైట్? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇలాంటి ఆర్టికల్స్ మీరు పేపర్ కటింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని మీ ఫైల్లో పెట్టుకోవడం అనేది జరగాలి. అట్లీస్ట్ మీరు డిజిటల్ ఫైల్ ఏదైనా డిజిటల్ నోట్స్ మెయింటైన్ చేస్తే ఇలాంటి వాటిని మీరు ఇది పెట్టుకోవడం అనేది ఫేవరెట్స్లో పెట్టుకోవడం అనేది జరగాలి. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మ. సో ఎస్సేస్ ఏవైతే నాట్ ఓన్లీ ఇన్
జిఎస్ పేపర్ 1 ఎస్ఏ పేపర్ ఏదైతే ఉంటుందో ఎస్ఏ పేపర్లో కూడా వీటి మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు కూడా ఇవి కోట్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. లెట్ ఇస్ డిస్కస్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. రండి చూడండి, తెలంగాణలో ఉండేటటువంటి ఒక రిమోట్ విలేజ్ ఏదైతే ఉంటుందో, ఒక మారుమూల ప్రాంతం ఏదైతే ఉంటుందో, ప్రాంతంలో ఉన్నటువంటి హరిదాస్పూర్ అనేటటువంటి ఊరండి. ఈ హరిదాస్పూర్ అనేటటువంటి గ్రామం అంట న్యూ బార్న్ డాటర్స్ ఎవరైతే ఉంటారో, అప్పుడే పుట్టినటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పుట్టగానే సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. రైట్, ఆడపిల్ల పుట్టడమే ఆ ఊరు ఏదైతే ఉంటుందో ఆ ఊరిలో పెద్ద పండగలా సెలబ్రేట్ చేసుకుంటారంట. అండ్ మామూలుగా ఇప్పుడు టైం ఎలా ఉంది, జెండర్ గ్యాప్ అని చెప్పి, లేకపోతే ఆడపిల్లలు పుడితే వాళ్ళని పురిట్లోనే చంపేసేటటువంటి ఇది, లేకపోతే భ్రూణ హత్యలు అంటారు, శిశు హత్యలు అంటారు. ఆడపిల్లల్ని కనడం అనేది పెద్ద సమస్య అయిపోతుంది, పెద్ద తప్పు అనేటటువంటి చూస్తున్నటువంటి రోజులు. అలాగా ఆడపిల్ల పుట్టినప్పుడు ఆ ఒక్క కుటుంబమే కాకుండా ఊరూరంతా కలిసి ఆడపిల్ల పుట్టుకుని సెలబ్రేట్ చేసుకోవడం ఏదైతే ఉంటుందో నిజంగా అది చాలా చాలా గొప్ప విషయం. అండ్ ద సొసైటీ, ద కైండ్ ఆఫ్ సొసైటీ వీ హ్యావ్, ద కైండ్ ఆఫ్ పీపుల్ వీ హ్యావ్, మనకున్నటువంటి ప్రజలు, దాంతోపాటు ఇప్పుడు వంశాన్ని మగాడే ఉద్ధరిస్తాడు, లేకపోతే వంశాన్ని మగాడే ముందుకు తీసుకెళ్ళగలడు, తలకొరువు పెట్టేది మగాడే అనేటటువంటి ఆలోచనలతో మగ్గిపోతున్నటువంటి అలాంటి థాట్ ప్రాసెస్తో మగ్గిపోతున్నటువంటి సమాజానికి నిజంగా ఈ ఊరు అనేది చెంపపెట్టు అనేది ఇది చేయడం అనేది జరిగింది. సో గర్ల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆడవాళ్ళు అనే వాళ్ళు ఎప్పుడూ పెయిన్ కాదు, ఆడవాళ్ళు ఒక ఎసెట్ అని చెప్తూ వీళ్ళు చేస్తున్నటువంటి ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో అది ఇది అవ్వడం అనేది జరిగింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలి, ఈ మార్పుకి, తెలంగాణలో ఈ మార్పుకి కారణం ఏ ఇన్సిడెంట్ జరిగింది అంటే, వరుసగా 3వసారి ఆడపిల్ల పుట్టినందుకు ఆ తల్లి ఎవరైతే ఉంటారో ఆ తల్లిని, ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందంటే January 1, మామూలుగా మీకు దీనికోసం చెప్తున్నాను, January 1, 2020 ఏదైతే ఉంటుందో 2020లో జరగడం అనేది జరిగింది. ఒక ఆవిడికి వరుసగా 3వసారి ఆడపిల్ల పుట్టినందుకు ఇంట్లో వాళ్ళందరూ కోప్పడుతూ ఉంటే ఆ విలేజ్ యొక్క పంచాయతీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో, దాంతోపాటు విలేజ్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ తాలూకా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నచ్చ చెప్పడం అనేది జరిగింది. సో ఆడపిల్ల అనేది ఎప్పుడూ పెయిన్ అనుకోమాకండి, ఇట్ ఈస్ అన్ అసెట్ అని చెప్పడం అనేది జరిగింది. సో రిమెంబర్, ఒక మంచి ఎగ్జిక్యూటివ్ ఉంటే, ఒక మంచి సామర్థ్యం కలిగేటటువంటి ఎంప్లాయీస్ కానీ, సామర్థ్యం కలిగేటటువంటి సిస్టమ్ అనేది వెళ్తూ ఉంటే ప్రజల తాలూకా మారవు, ఎప్పటికీ వీళ్ళ తాలూకా మనస్తత్వాలు మారవు అనేటటువంటి మనుషులు కూడా మారతారండి. రైట్, ద వే ఆఫ్ కన్విన్సింగ్ కానీ, ద వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ థింగ్స్ కానీ అది చాలా చాలా అవసరం. సో సిన్స్ యూ గైస్ ఆర్ మీరు రేపు పొద్దున్న బ్యూరోక్రాట్స్ అవ్వబోతున్నారు. సో మీకు ఇలాంటి ఇవేవైతే ఉంటాయి, ఇలాంటి క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఇన్హెరిట్ చేసుకోవాలి. దీస్ ఎగ్జాంపుల్స్ నుంచి మీరు ఇన్స్పిరేషన్ అనేది తీసుకోవాలి. సో ఆన్ ఫీల్డ్ మీకు ఇలాంటి ఎగ్జాంపుల్స్ అనేవి చాలా చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. రైట్, సో అందుకోసమని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఎవరైతే గర్ల్స్ ఉంటారో, ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో ఆ విలేజ్లో వాళ్ళందరికీ సుకన్య సమృద్ధి యోజన ఏదైతే ఉంటుందో అది తీయడం అనేది జరిగిందండి. సో సుకన్య సమృద్ధి యోజన అకౌంట్స్ ఏవైతే ఉంటాయో, సుకన్య సమృద్ధి యోజన అకౌంట్స్ అనేవి అందరి చేత ఇప్పించడం అనేది జరిగింది. యాజ్ మనీ యాజ్ 8 గర్ల్స్, లాస్ట్ ఇయర్ పుట్టినటువంటి 8 ఆడపిల్లలు, అంతకు ముందు పుట్టినటువంటి 43 ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్స్ అనేవి వీళ్ళ పేరు మీద ఓపెన్ చేయడం అనేది జరిగింది. ఆ కలెక్టర్ గారు ఆ కన్సర్న్డ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ అనేది ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు వాళ్ళ తాలూకా ఇందా చెప్పుకున్నాం కదా, ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ వాళ్ళకి ఆ చెక్ ఇవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? సో వాట్ ఈజ్ ది సుకన్య సమృద్ధి యోజన? మనం ఇక్కడి వరకు వచ్చాం కాబట్టి సుకన్య సమృద్ధి యోజన గురించి ప్రిలిమ్స్ లెవెల్లో ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేద్దాము, జాగ్రత్తగా వినండి. చూడండి, సుకన్య సమృద్ధి యోజన. సుకన్య సమృద్ధి యోజన అనేది విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్, దీని లిటరల్ మీనింగ్ ఏంటి అంటే చైల్డ్ ప్రాస్పరిటీ స్కీమ్. దిస్ వాజ్ లాంచ్డ్ బై ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, మన తాలూకా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అండర్ బేటీ బచావో బేటీ పటావో స్కీమ్ కింద దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. సో వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ ద స్కీమ్? ఇట్ ఈస్ టు గివ్ ఫోకస్ ఆన్ గర్ల్స్ చైల్డ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ మ్యారేజ్. సో ఆడపిల్లల యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్, ఉన్నత చదువులు ఏవైతే ఉంటాయో ఉన్నత చదువులు, దాంతోపాటు వాళ్ళ తాలూకా వివాహానికి సంబంధించినటువంటి ఖర్చు ఏదైతే ఉంటుందో ఆ ఖర్చు ఏదైతే ఉంటుందో దానిని ఫుల్ఫిల్ చేయడం. రైట్, దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ మేజర్ బెనిఫిట్ ఏంటి అంటే ఈ సేవింగ్ స్కీమ్ ఏదైతే ఉంటుందో దీనిలో ఎక్కువ ఇంట్రెస్ట్ రావడం అనేది జరుగుతుంది. ఎంత ఇంట్రెస్ట్ అంటే ఏకంగా 9.2% ఇంట్రెస్ట్ రావడం అనేది జరుగుతుంది.
అర్థమైందా? సో ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, దాంతోపాటు ఒక సెక్యూరిటీ అనేది ఉంటుంది. ద గర్ల్ ఈజ్ ఎంటైటిల్ టు ద మనీ. ఈ మనీకి ఎవరు అర్హురాలు అంటే మనీ ఎవరికి హక్కుగా ఉంటుంది అంటే ఏ ఆడపిల్ల పేరు మీద అయితే ఈ అకౌంట్ తీసుకుంటున్నారో ఆ ఆడపిల్ల పేరు మీద ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఆ అమ్మాయి హైయర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో హైయర్ ఎడ్యుకేషన్ గురించి కూడా ఉపయోగించవచ్చు. రైట్. సో ఎలిజిబిలిటీ ఏంటి అంటే ద చైల్డ్ మస్ట్ బి ఎ గర్ల్, ఆడపిల్ల మాత్రమే అవ్వాలి, పేరులోనే ఉంది సుకన్య సమృద్ధి యోజన. రైట్. సో ఆడపిల్ల మాత్రమే అవ్వాలి అండ్ షీ షుడ్ బి అన్ ఇండియన్ సిటిజన్. తప్పకుండా ఇండియన్ సిటిజన్ అయ్యి తప్పకుండా ఉండాలి. సో అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మినిమం ఏజ్ ఎంత ఉండాలి అంటే 10 years తప్పకుండా ఉండడం అనేది జరగాలి, 10 ఏళ్ళు తప్పకుండా ఉండడం అనేది జరగాలి. సో డాక్యుమెంట్స్ ఏం అవసరం అంటే చైల్డ్ యొక్క బర్త్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో బర్త్ సర్టిఫికేట్ అనేది అవసరం. దాంతోపాటు ప్రూఫ్ ఆఫ్ గార్డియన్స్ ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేస్తున్నారో తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా ప్రూఫ్ కావాలి. దాంతోపాటు వీళ్ళ తాలూకా అడ్రస్ ప్రూఫ్ కూడా కావాలి. ఎక్కడ ఓపెన్ చేయొచ్చు అంటే ఏ పోస్ట్ ఆఫీస్, దేశవ్యాప్తంగా ఉండేటటువంటి ఏ పోస్ట్ ఆఫీస్లో అయినా ఈ అకౌంట్ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ అనేది ఓపెన్ చేయొచ్చు. అర్థమైందా? రైట్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. ఎంతకాలం ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే 14 ఏళ్ల వరకు ఇన్వెస్ట్మెంట్ అనేది తప్పకుండా చేసుకోవచ్చు. రైట్. కానీ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు వస్తుంది? ఓన్లీ 14 years కంప్లీట్ అయిన తర్వాతగా మాత్రమే వస్తుంది. అర్థమైందా? ఇంట్రెస్ట్ అనేది రావడం అనేది జరుగుతుంది. రైట్. సో 1 account per 1 girl, ఒక అమ్మాయికి ఒకే అకౌంట్ మాత్రమే ఓపెన్ చేయడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? ఒక పేరెంట్కి 2 ఆడపిల్లలు ఉన్నారనుకోండి, ఇద్దరి మీద ఓపెన్ చేయొచ్చు. అర్థమైందా? రైట్. ఒకవేళ 3 ఉన్నారనుకోండి, మ్యాక్సిమం 2 మళ్ళీ ఇద్దరి మీద మాత్రమే ఈ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ అనేది ఓపెన్ చేయొచ్చు, ఇంకొకరి మీద ఓపెన్ చేయడం అనేది అవ్వదు. అర్థమైందా? రైట్. సో ఈ ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉంటుందో ఇంట్రెస్ట్ రేట్ కూడా ఫిక్స్డ్ ఉండదు, ఇట్ కీప్స్ ఆన్ చేంజింగ్. ఇంట్రెస్ట్ రేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, ఒకే దగ్గర ఉండడం అనేది జరగదమ్మా. అర్థమైందా? దిస్ ఈజ్ ఎ వెరీ 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 ఇంపార్టెంట్ స్కీమ్. రైట్. సో ఈ స్కీమ్ ఏదైతే ఉంటుందో ఇది ప్రిలిమ్స్ లెవెల్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ వెరీ సూన్ ఐ విల్ స్టార్ట్ గవర్నమెంట్ స్కీమ్ సిరీస్ ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ చేస్తాను. సో ఎవ్రీ స్కీమ్ ఇన్ డీటెయిల్ అందులో కూడా కవర్ చేస్తాను. రైట్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్ అమ్మా. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఉద్ధవ్స్ కాల్ ఫర్ యూటీ సెట్స్ ఆఫ్ అవుట్రేజ్ ఇన్ కర్ణాటక. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మా. సో మీకు చాలా హిస్టరీ తెలుసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. సో అన్నింటినీ కంప్లీట్గా కాంప్రహెన్సివ్గా అర్థం చేసే ప్రయత్నం చేస్తాను. సో జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే కాస్త బ్యాక్గ్రౌండ్ అనేది మీరు తెలుసుకోవాలి. సో జాగ్రత్తగా వినండి. మనకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? బ్రిటిష్ వాళ్ళ నుంచి ఇండిపెండెన్స్ 1947 ఆగస్టు 15th మనకి ఇండిపెండెన్స్ రావడం అనేది జరిగింది కదా. సో స్వాతంత్రం వచ్చేటప్పటికి మన దేశం ఇప్పుడు ఉన్నటువంటి దేశంలో ఉందా అంటే లేదు. సో కంట్రీ వాజ్ డివైడ్ ఇంటూ 550 డిస్జాయింటెడ్ ప్రిన్స్లీ స్టేట్స్. 550 ప్రిన్స్లీ చిన్నటువంటి రాష్ట్రాలుగా విడిపోవడం, ప్రిన్స్లీ స్టేట్స్గా విడిపోవడం అనేది జరిగింది. అండ్ అప్పుడు ఉన్నటువంటి ఇండియన్ యూనియన్ అనేటటువంటిది ఎవరు స్థాపించాలనుకుంటున్నారో మన మోడర్న్ పొలిటీషియన్స్, నెహ్రూ కానీ వల్లభాయ్ పటేల్ కానీ అండ్ అదర్ పీపుల్, అంబేద్కర్ కానీ వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో ఇండియన్ యూనియన్ కోసం పాటుపడేటటువంటి వాళ్ళ మీద ఇది చాలా పెద్ద టాస్క్గా ఉండడం అనేది జరిగింది. సో ఆ టాస్క్ని తన భుజాల మీదకి ఎవరెత్తుకున్నారు అంటే వల్లభాయ్ పటేల్ ఎత్తుకోవడం అనేది జరిగింది. సో అందుకే ఆయన ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని చెప్పి అంటారు, నవభారత నిర్మాత అని చెప్పి ఆయన అంటాం. ఎందుకు అంటే ఈయన ఏం చేశారు చూడండి. బ్రిటిష్ వాళ్ళు తెలివిగా ఏం చేశారంటే స్వాతంత్రం ఇచ్చారు. స్వాతంత్రం ఇచ్చేటప్పుడు ఏం చెప్పారు తెలివిగా, ఏ ప్రిన్స్లీ స్టేట్స్ మీద అయితే మేము ఆధిపత్యం సోవరెంటీ కలిగి ఉన్నామో మేము వాటన్నింటినీ ఫ్రీ చేసేస్తూ ఉన్నాం, మా తాలూకా రూల్ అయిపోయింది. సో యూ ఆర్ ఫ్రీ టు డిసైడ్ వేర్ ఎవర్ యూ వాంట్ టు గో. మీరు ఇండియన్ యూనియన్తో ఉండాలంటే ఉండొచ్చు, లేకపోతే మీ ఇండిపెండెంట్గా ఉండాలంటే ఉండొచ్చు. ఇండిపెండెంట్గా ఉండే అవకాశం ఉండేటప్పుడు ఇండియన్ యూనియన్లోకి ఎవరైనా కలవాలనుకుంటారా? చూడండి మీకు ఎంత తెలివిగా బ్రిటిష్ వాళ్ళు చేశారు. సో ఏం చేసింది మీకు గమనిస్తే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతూ ఈ చిచ్చు పెట్టడం అనేది జరిగింది. సో వెంటనే ఒక కింగ్ ఎవరైతే మన హైదరాబాద్ నవాబ్ నిజామా ఎవరైతే ఉంటారో ఆయన ప్రిన్స్లీ స్టేట్గా ఉన్నారు, ఆయన నేను భారత యూనియన్లో జాయిన్ అవ్వను అని చెప్పడం అనేది జరిగింది. తర్వాత కేరళ రూలర్ ఎవరైతే ఉంటారో కేరళ రూలర్, తర్వాత కాశ్మీర్ వాళ్ళు ఎవరైతే ఉంటారో కాశ్మీర్ రూలర్. సో ఇలా డిఫరెంట్ ప్రిన్స్లీ స్టేట్స్ మేము
ఇండియన్ యూనియన్లో కలవము అని చెప్పడం అనేది జరిగింది. ఆ టైంలో మన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరైతే ఉన్నారో ఈయన రంగంలోకి దిగారు. ఈయన ఈ మొత్తం 550 మందిని ఒకరి తర్వాత ఒకరు కూర్చోబెట్టి అందరితో డిస్కస్ చేసి ఒక మీటింగ్ పెట్టి, లేదయ్యా ఇండియన్ యూనియన్లో కలిస్తే మీకు చాలా చాలా ప్లస్, మీకు ప్రైవీ పర్సెస్ ఏవైతే రాజభరణాలు ఏవైతే ఉంటాయి దాంతోపాటు మీకు మంచి ఉన్నత వర్గంగా మేము గుర్తించడం అనేది జరుగుతుంది అని చెప్పి చాలా రకాలుగా కన్విన్స్ చేసి వాళ్ళని ఇండియన్ యూనియన్లో చేరేందుకు ఒప్పించడం అనేది జరిగింది. సో ప్రజెంట్ ఉన్నటువంటి భారతదేశం ఈ స్థితిలో ఉంది అంటే ఆ పుణ్యం అనేది ఆయింది. సో ఎప్పుడైతే ఇండిపెండెన్స్ రాగానే కాన్స్టిట్యూషన్ అనేది మనకి ఎన్ని స్టేట్స్గా విడగొట్టడం అనేది జరిగింది అంటే జస్ట్ 7 స్టేట్స్గా విడగొట్టడం అనేది జరిగింది 1951లో. ఇది 1956లో ఈ 7 స్టేట్స్ కాస్త 12 స్టేట్స్ అయ్యాయి. 1975లో 22 అయినాయి. 2000లో చూస్తే 28 అయినాయి. 2014లో చూస్తే 29 అవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? దీస్ ఆర్ ద నెంబర్ ఆఫ్ స్టేట్స్. సో మన ఇండియాలో స్టేట్స్ సంఖ్య ఏదైతే ఉంటుందో అది ఎలా మారుతూ రావడం అనేది జరిగింది. అయితే ఈ స్టేట్స్ రీఆర్గనైజేషన్ అనేది ఎలా చేశారు, ఏ ప్రాతిపదికన చేశారు ఏంటి చూద్దాం. చూడండి, మొదట దీని బ్యాక్గ్రౌండ్ అనేది మీకు అర్థం కావాలి. 1917లో స్వాతంత్రం రాకముందుగానే స్వాతంత్రం వచ్చేస్తుంది అనుకున్నారండి. అప్పుడు ఏమనుకున్నారు అంటే ఫస్ట్ వరల్డ్ వార్ ఏదైతే ఉందో మొదటి వరల్డ్ వార్కి బ్రిటిష్ వాళ్ళ తరపున పోరాడేందుకు మన భారతీయ పౌరులు ఎవరైతే ఉంటారో వాళ్ళని పంపిస్తే బ్రిటిష్ వాళ్ళు లాస్ట్కి మనకి వరల్డ్ వార్ 1 విన్ అయిపోయిన తర్వాత చక్కగా మనకి ఇది ఇచ్చేస్తారు, ఏమి ఇచ్చేస్తారు, ఇండిపెండెన్స్ అనేది స్వాతంత్రం ఇచ్చేస్తారు అనుకున్నారు. కానీ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, 1919లో ఇంకొక యాక్ట్తో ముందుకు రావడం అనేది జరిగింది. దాంతో అర్థం ఏంటి, ఇంకా మేము పరిపాలించబోతున్నాము అని అర్థం. సో 1971లో ఏమనుకున్నారంటే స్వాతంత్రం వచ్చేస్తుంది ఇంకొన్నాళ్ళలో, ఇప్పుడు మరి స్టేట్స్ సంగతి ఏంటంటే మాట్లాడుకునేటప్పుడు స్టేట్స్ని ఆన్ లింగ్విస్టిక్ ప్యాటర్న్స్ అంటే భాషలకు అనుగుణంగా ఆన్ ద బేసిస్ ఆఫ్ లాంగ్వేజ్ స్టేట్స్ అనేవి విడగొట్టాలి అని చెప్పి అనుకున్నారు. కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, మనకి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ కాదండి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సి, వాళ్ళు కూడా ఇది చెప్పడం అనేది జరిగింది. అండ్ గాంధీజీ కూడా దానికి ఓకే చెప్పడం అనేది జరిగింది 1937లో. అండ్ మన తాలూకా నెహ్రూ ఎవరైతే ఉన్నారో నెహ్రూ గారు కూడా ఇదేదైతే ఈ లింగ్విస్టిక్ ఇదేదైతే ఉంటుందో దీన్ని అప్రూవ్ చేయడం అనేది జరిగింది. 1947లో 1947లో నెహ్రూ యొక్క వ్యూ ఏదైతే ఉంటుందో అది చేంజ్ అయిందండి. ఏంటి చేంజ్ అయింది, లింగ్విస్టిక్ బేసిస్ మీద వద్దు, ఎందుకంటే నేషనలిజం అనేటటువంటి భావన అప్పుడే మన ఇండియాలో పెరిగింది. అప్పుడప్పుడే ప్రజలందరికీ ఇది మా దేశం, మా మాతృభూమి అనేటటువంటి ఫీలింగ్ వచ్చింది. ఇలా వచ్చి రాగానే భాషల పూర్వకంగా మనం విడదీసేసామంటే వాళ్ళలో వాళ్ళ లాంగ్వేజ్ సెంటిమెంట్ ఉంటుంది కానీ కంట్రీ సెంటిమెంట్ అనేటటువంటిది ఒకటి ఉండదు. సో నేషనలిజం, జాతీయవాదం అనేటటువంటి భావన డిస్రప్ట్ అయిపోయేటటువంటి అవకాశం అనేది ఉంది. సో గాంధీజీ కూడా అవునవును మీరు చెప్తుంది కరెక్టే, ఈ లింగ్విస్టిక్ ప్యాటర్న్, లింగ్విస్టిక్ డివిజన్ ఏదైతే ఉంటుందో అది ఇండియన్ నేషనలిజంకి చాలా చాలా డ్యామేజ్ చేస్తుంది. సో లెట్ us గో విత్ అదర్ కాన్సెప్ట్స్. సో లింగ్విస్టిక్ రీఆర్గనైజేషన్ అనేది చేయొద్దు, అదర్ కాన్సెప్ట్స్తో వెళ్దామని చెప్పడం అనేది జరిగింది. సో కాంగ్రెస్ ఏదైతే ఉంటుందో కాంగ్రెస్ జేవీపీ కమిటీ అనేటటువంటి కమిటీని ఒకదాన్ని 1948లో వేయడం అనేది జరిగింది. వీళ్ళు కూడా మన తాలూకా జేవీపీ కమిటీ కూడా లింగ్విస్టిక్ ప్యాటర్న్ ద్వారా వద్దు, ఎందుకంటే ఆర్ కంట్రీ ఈజ్ ఆన్ ద వెడ్జ్ ఆఫ్ డివిజన్. సో మన దేశం ఏంటి, కులాలతో వేరుగా ఉంటుంది, మతాలతో వేరుగా ఉంటుంది, రంగులతో వేరుగా ఉంటుంది, భాషతో వేరేగా ఉంటుంది, కల్చర్తో వేరేగా ఉంటుంది. సో డిఫరెంట్ డైవర్సిటీ మన ఇండియా. సో అప్పటికే విడిపోవాలనుకున్నటువంటి ఇండియాకి మీరు కొత్త ఊతం ఇచ్చినట్టు అవుతుంది, లింగ్విస్టిక్ ప్యాటర్న్ ద్వారా వద్దు అని అనడం అనేది జరిగింది. తర్వాత పంజాబ్ మూమెంట్ స్టార్ట్ అయింది. తర్వాత మన తెలుగు మూమెంట్ ఏదైతే ఉంటుందో తెలుగు మూమెంట్ స్టార్ట్ అయింది. మద్రాసు నుంచి మమ్మల్ని వేడి చేయండి అని చెప్పి పొట్టి శ్రీరాములు తన ప్రాణాలను అర్పించడం అనేది జరిగింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది పొట్టి శ్రీరాములు కథ. సో పొట్టి శ్రీరాములు చనిపోయింది. అప్పటి వరకు పొట్టి శ్రీరాములు చనిపోయేంత వరకు భాష ప్రాతిపదికన ఆన్ ద బేసిస్ ఆఫ్ లాంగ్వేజ్ అసలు స్టేట్స్ అనేవి విడదీయము అని చెప్పడం అనేది జరిగింది. బట్ ఎప్పుడైతే పొట్టి శ్రీరాములు చనిపోయారో, ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా చాలా కోపంతో ముందుకు వెళ్ళడం అనేది, యాజిటేషన్స్ చేయడం అనేది జరిగింది. అందుకని అప్పటికప్పుడు మన తాలూకా నెహ్రూ ఎవరైతే ఉన్నారో ఆయన ఆంధ్ర స్టేట్ యొక్క ఇనాగరేషన్ డిక్లేర్ చేయడం అనేది జరిగింది. ఆ విధంగా October 1, 1953న ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏదైతే ఉంటుందో అది ఇదవ్వడం అనేది జరిగింది, అదొక రాష్ట్రంగా మారడం అనేది జరిగింది. అర్థమైందా? తర్వాత స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీస్ వేశారు. తర్వాత డిఫరెంట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో విడిపోవడం అనేది జరిగింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మహారాష్ట్ర ఇదంతా ఒక ఎత్తు, మహారాష్ట్రలో జరిగినటువంటి థింగ్ ఒక ఎత్తు. చూడండి,
మహారాష్ట్రలో ఏం జరిగింది అంటే సంయుక్త మహారాష్ట్ర మూమెంట్, యునైటెడ్ మహారాష్ట్ర మూమెంట్ ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందమ్మ. 1946 నుంచే మొదలవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? సో చూడండి, వీళ్ళ తాలూకా ఇదేంటి, మన తాలూకా ఈ యునైటెడ్ మహారాష్ట్ర పీపుల్ యొక్క ఇదేంటి, గుజరాత్ అండ్ మహారాష్ట్ర ఏదైతే ఉంటుందో రెండు కలిసి ఉండాలని చెప్పి. అండ్ వీళ్ళ అపోజిషన్ తాలూకా ఇదేంటి అంటే గుజరాత్ వేరేగా మహారాష్ట్ర వేరేగా ఉండాలని చెప్పి, రెండు స్టేట్స్ అవ్వాలని చెప్పి. సో మహారాష్ట్రలో జరిగినటువంటి ఈ మూమెంట్ ఏదైతే ఉంటుందో ఈ మూమెంట్ వల్ల ఏం జరిగింది అంటే 1960లో గుజరాత్ అనేది వేరే స్టేట్గా మారడం అనేది జరిగింది. 1960లో వేరే స్టేట్గా మారడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? సో దీనికంటే ముందు 1956లో డిఫరెంట్ కమిటీస్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఏం తీసుకొచ్చారు అంటే, ముఖ్యంగా ఫజలాలి కమిటీ ఇచ్చేటటువంటి నివేదిక ప్రకారం మనకి ఏం తీసుకొచ్చారు అంటే స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 తీసుకురావడం అనేది జరిగింది. ఈ స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 ఏం చేసింది అంటే ఇక్కడ పిక్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 ద్వారా ఏమైంది అంటే ఇక్కడ రెడ్ కలర్లో ఉంది చూసారు ఈ ప్రాంతం, ఇది బెల్గావి. ఈ ప్రాంతంని ఎవరికి అప్పగించారు అంటే కర్ణాటకకు అప్పగించారు. కానీ ఇక్కడ ఎక్కువగా జనాలు మాట్లాడేటటువంటి లాంగ్వేజ్ ఏంటి అంటే మరాఠా లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో, మరాఠీ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అది మాట్లాడుతుండడం అనేది జరిగింది. సో ఆఫ్టర్ 1956 ఎనక్ట్ అయిన తర్వాత 1957లో 1957లో ఏం జరిగింది అంటే ఈ 1956 యాక్ట్లో మార్పులు తీసుకురండి. సో అప్పుడు కర్ణాటక కాదండి, అప్పుడు స్టేట్ పేరు ఏంటి అంటే మైసూర్ స్టేట్ అనేవాళ్ళు. కర్ణాటక పేరు తర్వాత మారింది. అర్థమైందా? 1956లో స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ టైంలో దాన్ని ఏమనేవాళ్ళు, మైసూర్ స్టేట్ అనడం అనేది జరిగింది. సో మైసూర్ స్టేట్కి బెలగావి ఏదైతే ఉంటుందో దాన్ని అప్పగించడం అనేది జరిగింది. మహారాష్ట్ర ఏమంది అంటే అక్కడ ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరాఠీ మాట్లాడతారు కాబట్టి బై ఇన్వోకింగ్ సెక్షన్ 21(2)(b ఇన్ స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956లో అది ఎనాక్ట్ చేసి హోమ్ మినిస్ట్రీ ఏదైతే సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో దానికి ఒక మెమో అనేది జారీ చేయడం అనేది జరిగింది. ఏంటి, ఆ బెలగావి ఏదైతే ఉంటుందో అది మాకు అప్పగించండి అని. అర్థమైందా? సో సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూని పరిష్కరించడానికి మహాజన్ కమిటీ అనేటటువంటి ఒక కమిటీని 1966లో 1966లో ఈ సిచ్యువేషన్ అసెస్ చేయండి అని చెప్పడం అనేది జరిగింది. సో ఈ కమిటీ ఏదైతే ఉంటుందో ఈ కమిటీలో రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ బోత్ ద స్టేట్స్, రెండు స్టేట్స్ ఏవైతే ఉన్నాయో మన తాలూకా మైసూర్ స్టేట్ దాంతోపాటు మహారాష్ట్ర స్టేట్ రెండు ఏవైతే ఉన్నాయో రెండు ఇది అవ్వడం అనేది జరిగిందండి. రెండు నుంచి రిప్రజెంటేటివ్స్ పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. 1967లో 1900 సరిగ్గా సంవత్సరం తర్వాత ఈ కమిటీ ఏం చేసింది అంటే తమ తాలూకా రికమెండేషన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఏం రికమెండేషన్స్ ఇచ్చింది, ఈ బెలగావి ఏదైతే ఉంటుందో ఈ బెలగావి అనేది మైసూర్ స్టేట్లోనే ఉండిపోవాలి, కానీ సమదర్ విలేజెస్ ఉన్నాయి కొన్ని, కర్వార్ కానీ హలియాల్ కానీ సుపర్ణ విలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు మహారాష్ట్రకు అప్పగించండి అని చెప్పడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? చెప్పడం అనేది జరిగింది. తర్వాత 1973లో మహారాష్ట్ర యొక్క మన తాలూకా మైసూర్ స్టేట్ యొక్క పేరు కాస్త కర్ణాటకగా మారడం అనేది జరిగింది. అండ్ ఇన్ 2006లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఈ తాలూకా ఎప్పటి నుంచో గొడవలు అవుతూ ఉన్నాయి. 2006లో తన తీర్పు చెప్తూ సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఈ ఇష్యూ ఏదైతే ఉంటుందో త్రూ డైలాగ్ అండ్ నెగోషియేషన్స్ ద్వారా దీన్ని సెటిల్ చేసుకోవాలి, బట్ నాట్ దీని ద్వారా గొడవల ద్వారా సెటిల్ చేసుకోవడం అనేది జరగకూడదు అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు లింగ్విస్టిక్ ప్యాటర్న్, భాష ప్రాతిపదిక మీద స్టేట్ యొక్క డివిజన్ ఏదైతే ఉంటుందో, బౌండరీస్ యొక్క డివిజన్ ఏదైతే ఉంటుందో అది చాలా చాలా తప్పు. అది రేపొద్దున వేరే ప్రాబ్లమ్స్ కూడా దారితీస్తుంది. సో స్టేట్ మామూలు లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల మీరు విదర్భ ఇష్యూ చూసుకున్నా, మీకు సౌరాష్ట్ర ఇష్యూ చూసుకున్నా, ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్ కూడా తలెత్తేను సమ్ అదర్ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ తలెత్తే అవకాశం ఉంది. సో లింగ్విస్టిక్ ప్యాటర్న్ మీద మీరు ఏం చేస్తారు అంటే అసలు స్టేట్ అనేది డివైడ్ చేయొద్దు, కానీ నెగోషియేషన్స్ ద్వారా దీన్ని ఎలా అయినా ఇది చేసుకోండి అని చెప్పడం అనేది జరిగింది. సుప్రీంకోర్టులో ఈ కేసు ఏదైతే ఉంటుందో ఈ కేసు సుప్రీంకోర్టులో ఇంకా నడుస్తూ ఉండడం అనేది జరుగుతుందమ్మా. ఇప్పటికీ సుప్రీంకోర్టులో ఈ కేసు ఏదైతే ఉంటుందో అది నడుస్తూ ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చిందో చూద్దాం. చూడండి, మహారాష్ట్ర యొక్క సీఎం ఎవరైతే ఉన్నారో, చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో
అంతకంటే ముందు ఏం జరిగింది అంటే మన తాలూకా కర్ణాటక గవర్నమెంట్ ఏం చేసింది అంటే బెలగావి ప్రాంతం ఏదైతే ఉంటుందో ఈ బెలగావి ప్రాంతాన్ని తమ తాలూకా సెకండ్ క్యాపిటల్గా ప్రకటించడం అనేది జరిగింది. దాంతోపాటు బెలగావి క్యాపిటల్లో లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో లెజిస్లేటివ్ అసెంబ్లీ మీటింగ్ ఒకటి హోల్డ్ చేయడం అనేది జరిగింది, నిర్వహించడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఈ తాలూకా ఇవేవైతే ఉన్నాయో వాటి ప్రాతిపదికన మన తాలూకా ఆన్ ద బేసిస్ ఆఫ్ దోస్ డెసిషన్స్ మన తాలూకా ఉద్ధవ్ ఠాక్రే ఎవరైతే ఉన్నారో హీ కేమ్ అప్ విత్ స్ట్రిక్ట్ అపోజిషన్. ఆయన ఒక మాట అన్నారు, ఏమన్నారు అంటే కోర్టులో కేసు ఉంది కాబట్టి మనం రాజ్యాంగాన్ని గౌరవించాలి, కాబట్టి రాజ్యాంగాన్ని గౌరవిస్తే మీరు న్యాయస్థానాలను కూడా గౌరవించాలి, న్యాయస్థానంలో ఉంది కాబట్టి ఆ తాలూకా ఏరియా ఏదైతే ఉంటుందో అది ఎవ్వరికీ చెందినటువంటిది కాదు. అర్థమైందా? మహారాష్ట్రకి కాదు, దాంతోపాటు కర్ణాటక కాదు, దట్ ఈస్ ఎ డిస్ప్యూటెడ్ ఏరియా. సో దాన్ని మీరు యూనిలాటరల్గా దానిలో దాని స్టేటస్ కో ఏదైతే ఉంటుందో దాని ఇప్పటి వరకు స్టేటస్ కో అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ అండి, దాన్ని మీరు ఎలా చేంజ్ చేస్తారు, దానిలో మార్పులు ఎలా చేస్తారు, సెకండ్ క్యాపిటల్గా ఎలా ప్రకటిస్తారు, లెజిస్లేటివ్ అసెంబ్లీ తాలూకా సెషన్ ఏదైతే ఉంటుందో సెషన్ అనేది ఎలా నిర్ణయిస్తారు, దాంతోపాటు బెలగావి యొక్క పేరును కూడా మన తాలూకా కర్ణాటక గవర్నమెంట్ బెల్గామ్గా మార్చడం అనేది జరిగింది రీసెంట్గా. ఎలా మారుస్తారు? సో సుప్రీంకోర్టు తీర్పిచ్చేంత వరకు దాన్ని యూనియన్ టెరిటరీగా ఉంచండి, కేంద్రపాలిత ప్రాంతంగా ఆ ఏరియాని మార్చండి అని చెప్పడం అనేది జరిగింది. బట్ కర్ణాటక ఏముంటుందంటే దట్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ బెల్గావి ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ కర్ణాటక, అది మా రాష్ట్రంలోని ఒక అంతర్భాగం. మీరెలా మీరు ఏ హక్కుతో దాన్ని యూనియన్ టెరిటరీ కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచమని చెప్తారు అని చెప్పి మన తాలూకా కర్ణాటక యొక్క లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విరుచుకుపడిన కర్ణాటక చీఫ్ మినిస్టర్ ఇదవ్వట్లేదు, కానీ కర్ణాటక యొక్క లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఆగ్రహానికి గురవ్వడం, దాంతోపాటు పీపుల్ కూడా మా సెంటిమెంట్స్ అనేవి దెబ్బతిన్నాయి, మనోభావాలు మన దేశంలో మనోభావాలు ఈజీగా దెబ్బతింటాయి కదా, మనోభావాలు అనేవి దెబ్బతిన్నాయని చెప్పి పీపుల్ అనేవాళ్ళు ఇది చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో దట్ ఈజ్ వాట్ దిస్ న్యూస్ అండి. ఈ న్యూస్ గురించి మీకు కంప్లీట్గా హిస్టరీతో సహా కంప్లీట్గా అర్థం చేసే ప్రయత్నం అయితే చేశానని అనుకుంటున్నానమ్మ. రైట్? సో మ్యాప్ అంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా హిస్టరీ కావాలి, ఇంకా స్టేట్స్ ఎలా ఆర్గనైజ్ అయ్యాయో కావాలి, ఇంకా దాని వెనక పుట్టుపూర్వోత్తరాలు కావాలి అంటే ఫస్ట్ ఇవి ఒకటి ఏంటి అంటే మీరు మీ తాలూకా స్టాటిక్ జిఎస్ సిలబస్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ చేయాలి, ప్యారలల్గా చదువుతూ ఉండాలి. లేకపోతే రెండవది యూ కెన్ జాయిన్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్లో పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో ఆ పీడిఎఫ్ చదివితే చాలు, మీకు ఒక్క డౌట్ కూడా ఉండదు, బ్యాక్గ్రౌండ్తో సహా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఎలా అంటారా? ఒక్కసారి పీడిఎఫ్ అనేది చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా ఉంటుందో చూడండి అమ్మా. పీడిఎఫ్లో ఈ పేజ్ చూడండి, మీకు ఇలా టైటిల్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ చూడండి ఎడిషన్ ఏంటి, కాంటెక్స్ట్ ఏంటి, దాంతోపాటు జిఎస్ పేపర్ దేనికి రిలవెంట్గా ఉంటుంది మనకి సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అండ్ పేజ్ నెంబర్ ఏంటి అని డీటెయిల్గా ఉంటుంది. దాంతోపాటు ఆర్టికల్ యొక్క స్లైడ్ ఏదైతే ఉంటుందో అది కూడా మీకు ఫస్ట్ పేజ్లో అటాచ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఇన్ న్యూస్లోకి ఏమొచ్చిందో డీటెయిల్డ్గా ఈజీ లాంగ్వేజ్లో మీకు రాయడం అనేది జరుగుతుంది. డిస్ప్యూట్ ఏదైతే ఉంటుందో డిస్ప్యూట్ అసలు దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం జరిగింది అని డీటెయిల్డ్గా మీకు రిటర్న్ నోట్స్ ఉండడం అనేది జరుగుతుంది. రిలవెంట్ మ్యాప్స్ ఏవైతే ఉంటాయో మ్యాప్స్ కూడా అటాచ్ చేస్తాను. డీటెయిల్డ్గా సుప్రీంకోర్టు వెర్డిక్ట్స్ ఏంటి, ఇష్యూస్ ఏంటి చూడండి. ఇప్పుడే చెప్పాను కదా సుప్రీంకోర్టులో ఇంకా ఉందని చెప్పుకున్నాం కదా, సో అంతా ఇన్ఫర్మేషన్ అంతా ఈ పీడిఎఫ్లో మీకు ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, దాని తాలూకా ఇంకా బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో బ్యాక్గ్రౌండ్ 1947లో మొత్తం 550 ప్రిన్స్లీ స్టేట్స్ ఉంటాయని చెప్పుకున్నాం, గుర్తుందా? పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి స్టేట్స్గా విడదీశారని చెప్పుకున్నాము. 1951లో ఇండియా అనేది ఎలా ఉంది అనేటటువంటి మ్యాప్, రిలవెంట్ మ్యాప్. చేంజింగ్ స్టేట్ బౌండరీస్ 1947 నుంచి ఎలా మారినాయి, 7 స్టేట్స్ ముందుండేవి, తర్వాత 12 స్టేట్స్ అయినాయి. ఇందాక చెప్పుకున్నాం కదా 22 స్టేట్స్ అయినాయి, 28 స్టేట్స్ అవ్వడం అనేది జరిగింది, 29 స్టేట్స్ అయినాయి, 28 స్టేట్స్ అవ్వడం అనేది జరిగింది. రైట్? ఇలా డీటెయిల్డ్గా ఉంటుందండి, ఏది మీకు ఒక్క డౌట్ కూడా ఉండదు పీడిఎఫ్ చదివితే. చూడండి, ఈ రీఆర్గనైజేషన్ ఇంటూ లింగ్విస్టిక్ స్టేట్స్, ఈ బ్యాక్గ్రౌండ్ కూడా మీకు డీటెయిల్డ్గా ఉంటుందండి, చాలా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. నెహ్రూ కమిటీస్, డిఫరెంట్ కమిటీస్ ఏమొచ్చాయి చూడండి. పంజాబ్ మూమెంట్ ఏదైతే ఉంటుందో పంజాబ్ మూమెంట్, అకాలీదల్ మూమెంట్, అండ్ దాంతోపాటు తెలుగు మూమెంట్ ఏదైతే ఉంటుందో పొట్టి శ్రీరాములు గురించి చెప్పాను కదా, తెలుగు మూమెంట్. అండ్ దాంతోపాటు చూడండి
స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ ఏదైతే ఉంటుందో, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీస్, మహారాష్ట్ర, యునైటెడ్ మహారాష్ట్ర, సంయుక్త మహారాష్ట్ర మూమెంట్ అని చెప్పాను చూసారు, సంయుక్త మహారాష్ట్ర మూమెంట్ ఇన్ డెప్త్ ఉంటాయండి, డీటెయిల్డ్గా ప్రతి డీటెయిల్ అటాచ్ చేస్తాను. రైట్, స్టేట్ రీఆర్గనైజేషన్ ఎలా జరిగిందని చూపిస్తాను చూడండి. ఈ పీడిఎఫ్లోనే అది కూడా అటాచ్ చేశాను చూడండి అమ్మ. ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్ అనేవి ఎలా కలిసాయి అని చెప్పి మొత్తం ఈ పీడిఎఫ్లో ఇక్కడ నుంచి ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, అప్పుడు బ్రిటిష్ ఇండియన్ ప్రావిన్సెస్ ఏవైతే ఉన్నాయి, బ్రిటిష్ ఇండియన్ ప్రావిన్సెస్, ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయి, ప్రిన్స్లీ స్టేట్స్, ఇలా మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా ఉంటుందండి. డౌట్ అయితే మీకు అసలు. అండ్ ఇండియా బిఫోర్ అండ్ ఆఫ్టర్ పార్టిషన్ ముందు ఎలా ఉండేది, పార్టిషన్ రిలవెంట్ మ్యాప్స్ అనేవి ఉంటాయి. నేను ఎందుకు ఇవన్నీ చూపిస్తున్నాను అంటే ఇట్ విల్ బీ ఎక్స్ట్రీమ్లీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. మీరు అనవసరంగా డిలే చేసి మీరు ప్రిపరేషన్ ఇది చేసుకుంటున్నారు అని నాకు అనిపిస్తుంది కాబట్టి నేను ఇది చేసుకుంటున్నాను. అండ్ ఒక్కసారి జాయిన్ అయితే మీరు లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాం కాబట్టి యూ కెన్ జాయిన్ దిస్ కోర్స్ అండ్ యూ కెన్ అవైల్ ద బెస్ట్ అవుట్పుట్ మా నుంచి మీరు తీసుకోవచ్చు. రైట్, మీకు జాయిన్ అవ్వాలి అనిపిస్తే ఇదిగోండి, ఇది ప్రశాంతి మేడం నెంబర్, యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్ అమ్మ. అండ్ ఇన్నిసార్లు చెప్తున్నానని తప్పుగా అనుకోమాకండి, మీకోసం చెప్పడం అనేది జరుగుతుంది. అఫ్కోర్స్ అడ్మిషన్ మాకు హెల్ప్ అవుతుంది, బట్ మీకు చాలా చాలా హెల్ప్ అవుతుందండి. రైట్, మేము చాలా వాల్యుయేషన్ ఇస్తాం, అందుకోసమనే చెప్తున్నాం. సో ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మేడంకి కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసి చక్కగా 5,000 చొప్పున 2 ఇన్స్టాల్మెంట్లో మీరు 10,000 కట్టొచ్చు, లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్. ఈరోజు హిందూ అనాలిసిస్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో మళ్ళీ కలుస్తాను. బాయ్.